అయితే నన్ను చెప్పదుగా అమ్మాయి నన్ను మంచిగా మార్గాన్ని చెప్పడానికి చేసింది. సత్తు సంపన్నులు ఇట్లా విచారం చేసుకుంటాడని ఎదురు చూపడు, ప్రతిదాన్ని తనేపు చూసుకుంటాడు. అంటానికి నాలో ఈ లోపం ఉండబట్టే వాళ్ళు అన్నారు, ఆ లోపాన్ని సరి చేసుకుంటానికే నాకు తెలియజేసింది అని. లోపం ఉంటే సరి చేసుకుంటాడు. లోపం లేదనుకో, అన్యకాంతంగా తెచ్చామనుకో, అవన్నీ విచారణ చేసుకుంటాడు తనలో. ఆ లక్షణాలు నీలో ఏమి లేవనుకో, నాలో లేవుగా, నన్నేమో తిట్టింది, ఆ ఉండాలి నన్నులో తిట్టింది అన్నప్పుడు ఏమైంది నీతో? ఇది సత్వ సంపన్నంగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావా? నీకు ప్రశాంతత కావాలంటే కూర్చొని కళ్ళు మూసుకుంటే ప్రశాంత రాదు. ప్రశాంతతకి లేకుండా చేసే ఏ విషయాలు ఉండవు, ఎట్లా వ్యవహరిస్తే ప్రశాంతత లేకుండా పోతాను. ఈ రజోగుణ సంబంధంగా మనం జీవించినప్పుడు ప్రశాంతత ఉంటలా. ఎంత ప్రయత్నం చేసినా మన ప్రశాంతత రాకలా. మన ప్రశాంతత కావాలంటే ఈ సత్వ సంపన్నమైన దైవీ భావాన్ని ఆశ్రయించినప్పుడు, ఆ దాన్ని లక్ష్యంలో పెట్టుకుని మనం జీవించినప్పుడు ప్రశాంతత వస్తాం. ఇట్లా నువ్వేపు తీసుకుంటావు ప్రతిదాన్ని. నీ నుంచి ఇతరులకి బాధ కలగని మాట చేత భావన చేస్తావు. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటున్నావు. నీ చుట్టుపక్కల ప్రదేశంలో నీకు సంబంధించిన నీ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రశాంతంగా జీవించగలుగుతావు. ముందు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులతో ప్రశాంతత నేర్చుకో. నీ కుటుంబ సభ్యులు కూడా పిల్లలు రకరకాల భేదాలు ఉంటారు, రకరకాల అభిరుచిని ఉంటారు పిల్లలు. తెలిసిన ముందు వాళ్ళు నువ్వు సాధించు. ఎక్కడో వెంటకెక్కడ నీ భర్తతోనూ నీకున్న పిల్లలతోనూ సాధించాలి. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఒక పిల్లకి ఒక కూర ఇష్టం, రెండో పిల్లలకి ఇంకో కూర ఇష్టం. రోజు ఒకే కూర ఉంటే ఒకరికి ఇష్టమైన కూర ఉంటుంది. అప్పుడు ఆ పిల్లలకు నీ మీద చేస్తాను చూసారా? వాళ్ళకి ఇష్టమైందే వండుతాను, నాకు ఇష్టం కాదు వండటాలు. వాళ్ళంటేనే ప్రేమ, నాకంటే ప్రేమ లేదు. ఎక్కడోకి వెళ్ళక్కర్లా. ఇది రజోగుణంలో ఉన్నప్పుడు జరుగుతుంది. పరిస్థితులు ఉండొచ్చు కనుక పరిస్థితులు రోజు అదే రకం మార్చుకోవాలి. ఇవాళ వీటికి ఎట్లా అయింది కదా, 2 రోజులు పరిస్థితులు వచ్చినాయి అనుకో, 2 రోజులు అనుకుంటాం. కానీ 2వ రోజుని 2వ వాళ్ళకి ఎట్లయింది అప్పుడు ఈడు ఉంటాడు. ఒకవేళ ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో ఇవాళ కష్టమైందో లేదురా, రేపు వచ్చినప్పుడు కొన్ని పెడతాను అంటే సర్దుకుంటాడు. ఇదంతా ఎక్కడుంది? నువ్వు సత్వ సంబంధంగా సహనము, ఓర్పు, శాంతిలో ఉన్నప్పుడు భర్తతో కానీ అత్తమామలతో కానీ. ఇవాళ అత్తమామలు లేదు, కనీసం పిల్లలతో మానసికంగా ఎంత ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కాన్వెంట్లు వేయటం, పొద్దున్నే పోతారు, సాయంత్రం కానీ మళ్ళీ రాగానే పుస్తకాలు వేసుకోవటం, చదువు. వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇష్టాన్ని మీరు ఆలోచించటలా. నీకు కూడా ఒక ఇష్టం ఉందిగా, ఆ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఒప్పుకుంటున్నా. వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళు అంతరింగా నీ మీద ఆయిష్టంగా పెంచుకుంటున్నారు. అదే పెరిగేసరికి ఏమైంది? ప్రేమ పోయి ద్వేషం వస్తాను. చిన్నతనం నుంచి ఎప్పుడు కూడా వాళ్ళ అభిష్టాన్ని మనం గుర్తించటంలా. నీ అభిష్టాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నావు. రుద్దినప్పుడు ఆవిడ నిస్సహాయ స్థితిలో ఉండాలి. నేను చేయలేక చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకున్నావు. ఇదంతా రజోగుణంలో ఉన్నాడు చేసుకుంటారు. పిల్లల పట్ల, భర్త పట్ల, భార్య పట్ల. అదే సత్వ సంపన్నంలో ఉన్నటువంటి వాడు వీడికి ఎందుకు ఏంటి నిస్సారమై ఉన్నాడు ఏంటి, వాళ్ళ అభిష్టాన్ని తెలుసుకుంటారు. నీకేదంటే ఇస్తున్నారా, ఇప్పుడు ఏం చదువుతారా సబ్జెక్టు, నీకు ఇష్టం కాసేపు రెస్ట్గా ఉండు, రెస్ట్ ఇచ్చిన తర్వాత కాసేపు అక్కడికి నీకే సబ్జెక్ట్ ఇస్తున్నారా, ఆ సబ్జెక్టు కాసేపు చదువుకుంటే అది ఇష్టమైన సబ్జెక్టులో 10 నిమిషాల్లోనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. అదంతా ఆయన చదువుకుంటే రాగానే ఆయన పట్టుకుని అక్కడే చచ్చి వస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ని చదవనివ్వరు.
నీకు ఇంట్రెస్ట్ అనేది ఆడేదో పెద్ద లాయరో ప్లేటరో కాకుండా డాక్టర్లో ఇంజనీర్లో ఇప్పుడు దాన్ని నీవు పెట్టుకుంటావు. ఆడికి ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉందా అనేది నువ్వు గ్రహించవు. నీ అభిష్టాన్ని వాళ్ళు రుక్కుతున్నారు. వాళ్ళు ఎంతకాలం ఉండగలుగుతారు మానసికంగా చిన్నపిల్లలు? అప్పుడు నీకు టెన్షన్ వస్తుంది. ఈ దొంపలేదో ఎంతసారి మొదటి చావడం ఏం చేయాలి ఏంటి రేపు భవిష్యత్తులో మరి ఏంటి ర్యాంకులు రావట్లేదు. మరి ర్యాంకు వస్తుండగా తృప్తి పడరు. తప్పలేదులే ఆనందంగా ఉండొచ్చుగా, ఇప్పుడు అది లేదు. ర్యాంకు 2వ ర్యాంకు రావాల్సి కానీ 3వ ర్యాంక్కి వెళ్ళాడు, ఇంకా విచారమే. వ్యవసాయం సంతోషం ఏమన్నా ఉందా నీకు? ఇదంతా అసంతృప్తి ఆశ అనేది ఎక్కడ ఉంది? రజోగుణంలో ఉంది. ఈ ముందు నీకు ఇంట్లోనే బయలుదేరింది. నీకు ఇది గమనిస్తున్నావు. ఎట్టగొట్ట వ్యవసాయాలు కానీ సంతోషం ఏమన్నా ఉందా? ర్యాంకు రాలేదని మళ్ళీ నీకు ఇంకా దుఃఖమే. సంతోషం ఎక్కడ వస్తుంది? ఇదంతా కోరికలు పెంచుకుంటున్నావు. అనేదో చెయ్యాలనుకుంటావు, నీ చేతిలో ఉన్నది. ప్రయత్నం అంటే మనం చెయ్యాలి కదండి. అవును, ప్రయత్నం అనేటువంటిది వివేకంతో చెయ్యాలి. ఆ వివేకం అనే ఉపయోగిస్తున్నారు ఎవరైనా ఈనాడు. ఈ టెన్షన్ రావటానికి ఇదే కారణం. వాడికి ఇష్టమైన దాన్ని చేస్తే వాడు చురుగ్గా గ్రహించగలుగుతాడు, దాంట్లో ముందు నడవగలుగుతాడు. వాడు ఇష్టం లేని సబ్జెక్ట్ని వాడు ఎంతసేపు చేస్తాడు? చెప్పిన అర్థం చేసుకోలేడు. ఇష్టమైన దాంట్లో చురుగ్గా అర్థం చేసుకోగలుగుతాడు, ముందు నడవగలుగుతాడు. ఇట్లా రజగుణ సంబంధంగా ముందు ఇంట్లో భర్తతో భార్యతో ఒకరి మనోభావాలను గుర్తించగా, అభిష్టాలను గుర్తించగా, ఒకరి అభిష్టం మీద ఒకళ్ళు రుద్దుకొని ఇంకా ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ధ్యానంలో కూర్చుంటే ప్రశాంతత వస్తుందా? ఆ కూర్చున్నా కూడా ఇవే తిరుగుతూ ఉంటాయి. కనుక మనం ప్రశాంతత కావాలంటే ఈ ప్రశాంతత లేని దాన్ని వదులుకోవాలి. కనుక మీరు ప్రశాంతత వదులుకొని ప్రశాంతత కలదాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు మీకు ప్రశాంతత దొరుకుతుంది. కనుక మీరు సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో చక్కగా త్యాగము, సహనము, ఓర్పు, శాంతి, నేననే దాంతో కాకుండా దైవీ భావంతో చేసుకోండి. దైవ నిర్ణయం ఎట్లా ఉంది? నేను చేసేది పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా అది నిర్ణయం. నీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయంలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు నేను సంపాదించు చేయాలి. పని మొదలెట్టేటప్పుడే ఇవన్నీ ఆమూలాతరంగా విచారణ చేయగలగాలి. ఈ పని చివరి వరకు నెరవేర్చగలిగిన సత్తా నాకు కెపాసిటీ ఉందా లేదా నిర్ణయం చేసుకోవాలి. చేసుకుని మొదలెట్టాలి. మొదలెట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని చివరి వరకు నెరవేర్చాలి. అదేముంది దైవేత్యం. నేను అలా చేసేదాన్ని లోపం లేకుండా చేస్తున్నానా లేదే అనేదే లక్ష్యంలో పెట్టుకుంటాడు సత్వ సంపన్నమైన. పని మొదలెట్టే వరకు ఈ విధంగా విచారణ చేసుకుని తన యొక్క స్థితి, పని యొక్క కార్యం, నైపుణ్యం ఉన్నదా లేదా, లేకపోతే సలహాలు అది తీసుకుంటాడు. అక్కడ పాపం ఉండదు, అర్థం రాదు. రజగుణం వాడు అర్థం వస్తుంది. ఏంటి నేను ఆన్లైన్లో అడిగేది? అడే మనగాడ నాకు మగానే నాకు చెరగొట్టాడు, అనుభవం వచ్చింది. నేను నాకు చెరగొట్టాను అనుభవం. ఆ పని మొదలు పెడతాడు. చేసే విధానం తెలవదు కదా, గొప్ప చేయటం మొదలు పెడతాడు. అది తెలవదు కనుక మధ్యలోనే వదిలేస్తాడు. సత్యవరకులు చేయి దానివల్ల ఎప్పుడూ నష్టం పొందుతున్నట్టు, నిరంతరం బాధ పొందుతున్నాడు. కానీ ఇట్లా సత్వ సంపన్నంగా మీరు ఈ విధంగా విచారణ చేసుకుని అహంభావం లేకుండా తెలిసిన విషయాన్నైనా సరే మీకంటే ఇంకా తెలియగల ఆ విషయాల అనుభవం గల దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని చేసుకున్నప్పుడు అప్పుడు నీకు సులువుగా చేయగలుగుతావు. బాధ లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతావు. అప్పుడు సుఖంగా నువ్వు సుఖంగా ఉంటావు, కుటుంబ సభ్యులు సుఖంగా ఉంచగలుగుతావు, ఆనందంగా ఉండటానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఈ సత్వ సంపన్నమైన దైవీ భావంలో ఉన్నప్పుడు విషయాలు నీకు బానిస అయి ఉండదు. విషయాలకు నువ్వు బానిస అయినప్పుడు నువ్వు నిరంతరం బాధ చెందుతుంటావు.
ఈ అశాంతికి కారణమైనటువంటి విషయాలకు మనం బానిసలటమే అశాంతికి కారణం. విషయాలు మనం బానిసైనప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఇది ధ్యానం అంటే. ఈ విధంగా ధ్యానం చేసుకుంటే అప్పుడు సుఖంగా ఉండగలుగుతారు. కళ్ళు మూసి కూర్చున్నంత మాత్రాన సుఖం రాదు. సుఖం దేనివల్ల రావటం లేదో దాన్ని గుర్తించి, దేనివల్ల ఆశ్రయిస్తే సుఖం వస్తుందో దాన్ని గుర్తించి, దాన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు సుఖంగా ఆనందంగా ఉండగలుగుతావు. ఆ వివేకం లేకుండా జీవించినంతకాలం నీకు సుఖం స్థిరంగా ఉండదు. ఏమంటారు? మీకు సమాధానం తృప్తికరంగా ఉన్నదా? ఇంకో ప్రశ్న. ఆనందం పొందితే ఆనందంగా, ఆనందం అంటే ఏంటో, ఆనందం యొక్క ఔన్నత్యం ఏంటో తెలుస్తాం. కనుక ఇప్పుడు నిజమైన ఆనందాన్ని పొందాలంటే నిజమైన కాని ఆనందంలో నువ్వు ఉండవు. ఆ నిజం కాని ఆనందం ఏంటో నీకు తెలియాలి. అది ఎట్లా నిజం కాకుండా ఉందో నీకు తెలియాలి. కనుక నిజం కాని ఆనందాన్ని నువ్వు విమర్శించుకుంటే అది నిజం కానిదని నిర్ధారణ అయినప్పుడు నిజమైన ఆనందం అంటే నీకు అప్పుడు తెలియకూడదు. ఆ ఆనందం తెలియబట్టినప్పుడు ఆనందంగా ఉండగలుగుతావు, అందరినీ ఉంచగలుగుతావు. అది ఎట్లా జరుగుతుందంటే నీవు ఏదై ఉన్నావో అది నీకు తెలియాలి. తెలిసినప్పుడు ఆ నిజమైన ఆనందం అంటే నీకు తెలియబడదు. ఆ ఆనందమే సర్వత్రా ఉందని నీకు అనుభవంలోకి వస్తుంది. నీవు సచ్చిదానంద పరమాత్మ స్వరూపమైన, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ సంతానంలో సచ్చిదానంగా ఎల్లప్పుడూ ఆనంద స్వరూపమైన అది నీవు మర్చిపోయావు. మర్చిపోయి ఎట్లా మర్చిపోయావంటే ఆ సచ్చిదానంద స్వరూపంలో నిరంతరం ఉన్నప్పుడు వాడికి ఏ గోడ లేలా. అసలు ఆనందం అంటే తెలిసి రావాలి వాడికి. చూసారా? నెలవారీగా పుష్కలంగా డబ్బులు వచ్చేసినాయి, ఏ లోటు లేకుండా అనుభవించేస్తున్నారు. ఒక 2 నెలల డబ్బు అక్కడ జీతం రాలేదనుకో, అప్పుడు తెలుస్తుంది డబ్బు యొక్క ఔన్నత్యం. 1 నెల 2 నెలల జీతం ఆగితే అప్పుడు రూపాయి యొక్క ఔన్నత్యం నిలుస్తుంది. లేకపోతే ఏ నెల దాని నిలిస్తే మీకు ఏమీ రూపాయి ఏంటో దాని ఔన్నత్యం అంటే మీకు తెలుస్తుంది. అట్లాగే మనం ఆనంద స్వరూపులై ఉండి ఆనంద స్వరూపానుభవం కోసం ఆనందం అనుభవాన్ని పొందాలని ఏం చేశారంటే అది వదిలేశాడు. వదిలేసి కాని దానిలో ప్రవేశించాడు. ఎట్లా ప్రవేశించాడు? ఈ శరీరమే నేను అనుకున్నాడు. శరీరానికి ఆధారమైనటువంటి నువ్వు నీ యొక్క స్థితిని మర్చిపోయి ఈ శరీరమే నేను అని అనుకున్నాడు. శరీరం నేను అనుకుని శరీర ధర్మంగా నేను, నాది, నావాడు అనేటువంటిది ఈ 3 గుణాలను ప్రవేశపెట్టుకున్నాడు. ఈ 3 గుణాలతో ప్రవేశపెట్టుకుని ఈ 3 గుణాలలో తిరుగుతున్నాడు. రజోగుణంలో ఉన్నప్పుడు రజోగుణ ఆనందాన్ని పొందుతున్నాడు. తమో గుణంలో ఉన్నప్పుడు తమో గుణమైన స్థితిని పనులు చేసి అది పొందుతున్నాడు. సత్వ సంపన్నమైన స్థితిలో ఉన్నప్పుడు సత్వ సంపన్నమైన పనులు చేసి ఆ ఆనందాన్ని పొందుతున్నాడు. పొందుతూ జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్నాడు. నీకు అసలు జనన మరణ ప్రవాహం లేదు. ఆ లేని స్థితిని అనుభవంలో తెచ్చుకోవాలని ఇక్కడికి దిగాడు భగవంతుడు అనేటువంటి వాడు. దిగి ఈ శరీర భావంలో ఉండి శరీరమే నేననుకుని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికంగా అంటే ఆధ్యాత్మికం అంటే నీకు సంబంధించినటువంటిది. నీ గృహము,
నీ భార్య, నీ పిల్లలు, నీ డబ్బు, నీ వస్తువులు, ఇట్లా నీవు ఆధ్యాత్మికం అంటే ఇది. ప్రతివాళ్ళం ఇట్లా ఉంటాం. తర్వాత దీంతో ఊరుకోం, మళ్ళీ ఆది భౌతికంలో పెట్టుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి నీ తరపు చుట్టాలు, మీ ఆయన తరపు చుట్టాలు, మళ్ళీ స్నేహితులు, ఇక ఎన్నో రకాలు నువ్వు ఎంతో పెట్టుకుంటే అంతా ఆది భౌతికం. వాళ్ళలో ఏది కాదగలిగినా నీకు బాధ కలుగుతాం. నా అనేటువంటి మమకారం ఇది రజోగుణంలో ఉంది. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఆది భౌతికంగా ప్రతి మానవులు ఈ విషయాల్లో నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి రజోగుణంలో ఉండి జీవిస్తూ బాధలు పొందుతూ ఉంటారు. ఆ బాధలు పొంది దీనిలో నుంచి నివారణ కావాలని అప్పుడు సత్వసంపన్నమైన దైవీభావంలో ఉండి త్యాగము, సహనము, ఓర్పు దీనికి వ్యతిరేకంగా చేసుకొని అప్పుడు నువ్వు ఈ రజోగుణాన్ని దాటి దైవీపరమైనటువంటి పనులు చేసుకుంటూ దైవానందాన్ని పొందుతూ ఉంటావు. ఆ దైవానందం పొందుతూ ఆ సుఖంలో ఉండి 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 అప్పుడేమవుతుంది, ఎన్నాళ్ళు నీకు ఇష్టమైన దాన్ని తింటావు, 2 నెలలు తినేసరికి వాంచిపోతావు. అట్లాగే ఈ దైవీ సంబంధమైన ఆనందాన్ని అనుభవించి ఇది అసంతృప్తిగానే ఉంది, ఆనందం కలగటం లేదు, ఏంటో ఏం చేసినా అసంతృప్తిగానే ఉంటాం. కనుక ఆనందం కావాలి, దీనికంటే ఏదో గొప్పది పొందాలి అనేటువంటి కలుగుతుంది. కలిగినప్పుడు దీన్ని వదిలించుకోవాలిగా. దీన్ని వదిలించుకోవాలంటే దీని పైన ఉన్నటువంటి నీవేదైందో చెప్తారు. అప్పుడు ఈ త్రిగుణాలకు ఆధారమై నడిపించే సత్తా ఏదైతుందో అది. ఇప్పుడు నువ్వు దేన్ని ఆధారం చేసుకుని ఉంటున్నావంటే నేను అనే దాన్ని ఆధారం చేసుకుని ఉన్నావు. ఇదంతా శరీరం ఎట్లా ఉన్నది, నేను ఆధారం చేసుకుని ఉన్నది. అంతేగాని ఆధారం చేసుకున్న దాన్ని నువ్వు గుర్తించటలా. ఆధారం కాని దాన్ని గుర్తించి అది నేను అంటున్నావు. ఎట్లా అంటున్నావు? నా కాలు, నా చెయ్యి, నీ ప్రతి అవయవాన్ని ఏడుగా చెబుతున్నావు. కాలు నేనంటావా, చెయ్యి నేనంటావా? వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి దాన్ని నేను, ఇది నాకు పనిముట్టుగా ఉన్నదనేటువంటి నువ్వు చెబుతున్నావు. ఆ జ్ఞానంతో నువ్వు వ్యవహరించటలా. ఈ శరీర భావంలో నుండి శరీరమేనైనా అనుకుని శరీర ధర్మంగా పనులు చేసి కానీ దాన్ని అవునవుతుని అన్ని బాధలు అనుభవిస్తుంది. కనుక ఆ బాధ లేకుండా అంటే నువ్వైనటువంటి స్థితిని నువ్వు తెచ్చుకొని ఈ శరీరం ఎట్లా ఏర్పడిందో ఆ విధంగా ఇవో ఈ పంచకోశాలతో కూర్చొని ఉంటుంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని ఈ 5 కోశాలతో ఈ శరీరం ఏర్పడి ఉన్నది. ఈ 5 కోశాల లోపల ఆధారమై నువ్వు ఉండవు. నేను అనేటువంటి ఈ 5 కోశాలకి ఆధారం ఏదై ఉన్నది నేను. కనుక ఈ నేను, ఈ 5 కోశాలకి ఆధారం ఆ నేను గుర్తించాలన్నావు. ఈ కోశాలతో సంబంధించిన శరీరమే నేను అనుకుంటాను. ఎట్లా అనుకుంటున్నావు? ముందు అన్నమయ కోశము అన్నారు. అన్నమయ కోశం అంటే బయటికి కనపడతాను స్థూల శరీరం. ప్రతి ముందు ఇదేగా, ఈ శరీర భావంలో కనిపించేదాన్నే కదా. ఈ అన్నమయ కోశం అంటే ఇవి ఈ స్థూల శరీరం. నేను అనుకుంటున్నావు కదా, దీనికి ఎన్నో చేస్తున్నాం, ఎన్నో అలంకరణలు చేస్తున్నాం, దీనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, వచ్చి విలువ లేని దాన్ని జడ పదార్థానికి ఎప్పుడు విలువ ఇచ్చావు? రజగుణంలో ఉన్నప్పుడు విలువ ఇచ్చావు. గుర్తించుకోండి. ప్రతిదాన్ని మీరు ఏం చేసినా రజగుణం, దాన్ని గుర్తించుకోండి చక్కగా. అది లేకుండా చేసుకుంటే ఆనందంగా జీవించగలుగుతారు, అందరినీ ఆనందింపజేయగలుగుతారు. కనుక ఈ స్థూల శరీరం ఎట్లా ఏర్పడిందంటే అన్నం వల్ల ఏర్పడింది. ఇది శరీరం అన్నం చేతనే పోషింపబడుతుంది కదా. ఇది ఉత్పత్తి అవడం కూడా అన్నం చేతే ఉత్పత్తి అయింది. ఎట్లా ఏర్పడిందంటే స్త్రీ పురుషుల యొక్క ఆహారంలో శుక్ల శూన్యతాలతో కలిసి పిండోత్పత్తి అయింది. పిండోత్పత్తి అయ్యి అది కొంతకాలం తల్లి గర్భంలో ఉండి తర్వాత వ్యక్తమైంది.
వ్యక్తమైనాక ఎట్లా వస్తుంది? బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యం పరిణామం చెందింది. ఆఖరికి లేకుండా పోతాము. మొట్టమొదటి కంటే కనపడలేదు, మధ్యలో కనపడింది, చివరికి కనపడకుండా పోతాము. ఈ శిశువులో ఉండి లేకుండా మళ్ళీ శరీరం లేకుండా ఉన్నంత వరకు ఒకే ప్రాణం ఉందా? అదేమన్నా మారిందా? మారిందలా ఉపాధే మారింది. మరి మారుందని నువ్వు గుర్తించట్లా, మారిపోయేదాన్ని స్వరూపాధినే లేదనుకో, శాశ్వతం అనుకుంటున్నావు. దానికి ఎన్ని అలంకరణలు చేస్తున్నావు, సబ్బులు కొడుతున్నావు, కోట కొడుతున్నావు, ఎన్ని రకాలు. ఇదంతా శాశ్వతం. ఇదంతా రజోగుణంలో ఉన్నప్పుడు దీనికి అంత ప్రాధాన్యం ఇస్తున్నావు. తులసి శరీరం ఏమీ లేని దానికి ఎంత బ్రహ్మాండంగా దీన్ని చేస్తాను. దీనికి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా బాధపడుతున్నావు. కనుక ఇప్పుడు ఈ స్థూల శరీరం నువ్వు కాదని చెబుతున్నావు. శాశ్వతంగా ఉంది కదా, నువ్వు పుట్టినప్పుడు ప్రాణం అనేది శాశ్వతంగా అది అట్లాగే ఉంది కానీ మార్పు చెందింది కదా. అట్లా అన్నమయ కోశము, అట్లా ప్రాణమయ కోశము, మనోమయ కోశం అని ఇట్లా ఒక్కో దాన్ని టైం లేదా చెప్పేవాళ్ళని తీసుకెళ్ళి ఆఖరికి ఈ కోశాలన్నీ దాటి వీటికి ఆధారమై ఉన్నటువంటి నేనంటున్నావే అదే నీవురా బాబు, ఈ స్థూల శరీరం నువ్వు కాదని రమణ మహర్షి చెబుతాడు. ఏం చెబుతాడు? నేను పుట్టేసాడు తెలుసుకోరా బాబు, ఈ గోళంతా ఉండదంటాడు. ఈ విధంగా 5 కోశాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని శాశ్వతం అనుకుంటున్న దాన్ని ఒక్కొక్క కోశాన్ని నీకు చక్కగా వివరించి ఇది లేదని నీకు నిరూపిస్తున్నాను. వీటికి ఆధారమైన నేను ఏదంటున్నావో అదే నీవు. దానికి ఈ శరీరం పనిముట్టయి ఉన్నది. ఒక నదిని దాటడానికి పడవ ఏ విధంగా ఆధారమై అవతల చేరటానికి ఉందో ఈ శరీరం దేనికి ఉన్నది? సంసారం అనేటువంటి జనన మరణ ప్రవాహం అనేటువంటిది సంసారం. సంసారం అంటే భార్య పిల్లలతో సంసారం కాదు. జనన మరణ ప్రవాహాన్ని తిప్పేది ఏదైతే ఉన్నదో అదే సంసారం. అదే జ్ఞానులు ఈ సంసారంలో ఉంటున్నారు. జనన మరణ ప్రవాహం తిప్పటారు. వాళ్ళ సంసారం లేదు. సంసారం అంటే మనం ఏమనుకుంటున్నాం? భార్య పిల్లలు బొట్టలు ఈ చుట్టాలకు ఇదంతా సంసారం లంపటనుకుంటున్నాం. అది సంసారం కాదు. సంసారం అయితే సరైన నిర్వచనం ఏంటంటే జనన మరణ ప్రవాహంలో తిప్పేది ఏదైతే ఉన్నదో అదే సంసారం. జనన మరణ ప్రవాహం తిప్పకుండా ఉండేది ఏదైతే ఉందో అది సంసారం కాదు. జ్ఞానులు సంసారంలో ఉంటున్నారు, మనలాగానే జీవిస్తున్నారు. వాళ్ళు జనన మరణ ప్రవాహంలో తిరగదు. సంసారం వాళ్ళకు ఉందా? సంసారం అంటే నిర్వచనం జనన మరణ ప్రవాహం తిప్పేది ఏదైతే ఉందో అదే సంసారం. కనుక ఇప్పుడు మనం అందరినీ ఆ సంతోషం పెట్టాలి. నిజమైన సంతోషం ఏదంటే అందరినీ సంతోషమే. నీ సంతోషంగా ఉన్నప్పుడు నిజమైన సంతోషం అన్నాం కదా. కనుక నువ్వు సంతోషంగా ఉండాలి. ముందు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే ఇతరులు సంతోషం పెట్టగలుగుతావు. నువ్వు ఏడుస్తూ ఇతరులు ఏడుస్తావు, ఇంకేడిపిస్తావు అన్న. కనుక అందరినీ సంతోష పెట్టాలంటే నువ్వు సంతోషంగా ఉండాలా. మరి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు ఉండగలుగుతావు? ఇవి ఈ 3 గుణాలను నువ్వు ఎప్పుడైతే లేకుండా చేసుకోగలిగావో నీ స్వస్వరూప జ్ఞానం ఆనంద స్వరూపంగా ఉండగలుగుతావు. ఈ ఆవరణ తొలగించుకున్నావు. 3 గుణాలతోనే జీవత్వ భావన ఉండవు, నువ్వు ఆత్మస్వరూపుడై ఉండవు. కనుక ఈ 3 గుణ సంబంధాన్ని నువ్వు ఎప్పుడైతే సరిపడా తెలుసుకున్నావో, నీవు అర్థం దగ్గరికి వెళ్ళావో, ఎప్పుడైతే నిన్ను చూసుకోలేవో అర్థం లేకపోతే అర్థాన్ని ఆధారం చేసుకుని అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా మందంగా పట్టిన అర్థంలో అంటే వికృతాకారంగా కనపడతావు. కొంచెం శుద్ధంగా ఉన్నదంటూ ఆ వికృతం తగ్గుద్ది. బాగా శుద్ధమైన అర్థంలోకి వెళ్ళేసరికి యథాతథంగా ఇది నేనై ఉన్నాను అనేది నీ నీ స్థితి నీకు తెలిసింది. కనుక నువ్వు ఈ గుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని అంతా విచారం చేసుకుని ఈ దేహం అనే దానికి నేను ఆధారమైనటువంటి దాన్ని, ఈ దేహం ఈ జనమన్న ప్రవాహం నుంచి తప్పించడానికి ఇది ఒక పనిముట్టు. నదిని దాటడానికి ఏ విధంగా పడవను ఆధారం చేసి
ఆ ఒడ్డుకి వెళ్తున్నాము. జననమరణ ప్రవాహం నుండి తప్పించుకోవడానికి శరీరం నావలాగా ఉన్నది అని అప్పుడు నావలాగా వినియోగించుకోగలుగుతావు. విలువరించగలిగినప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఆత్మస్వరూపురాలని అనేటువంటిది నీకు తెలియజేస్తారు. వివరం చెప్పడానికి కుదరదు, టైం కాదు. ఊరికే పాయింట్స్గా చెబుతున్నావు. నిన్ను జీవత్వ భావంలో నుంచి నువ్వు ఆనంద స్వరూపమైన ఆత్మస్వరూపురాలు అనేదాన్ని నిర్ధారణ చేశారు. శరీరాన్ని వేరు చేశారు. నువ్వు ఆత్మస్వరూపు, శరీరం నీకు పనిముట్టని తెలిసారు. ఇప్పుడు ఆత్మగా జీవించున్నావు. శరీర ధర్మంగా నువ్వు కాదని చెప్పారు కనుక ఇప్పుడు ఆత్మగా జీవించాలంటే ఇదివరకు తెలియనప్పుడు త్రిగుణాత్మకమైన నేను, నాది, నావాడు అనుకున్నాను. ఇప్పుడు నేను శరీరమే నేను కానప్పుడు, శరీర సంబంధమైన గుణాలే నేను కానప్పుడు ఈ సంసారం నాదెట్టవుతుంది? వీళ్ళంతా నా వాళ్ళు ఎట్టవుతారు? నాకు ఇవన్నీ లేవుగా అనేది నీకు అర్థమైందో అప్పుడు నీవైన జ్ఞానంలో సంసారంలో జీవించు. ఎట్లా జీవిస్తావు? నా గృహిణిగా కర్తవ్యం నాకు ఉన్నది, నా డ్యూటీ నేను చేస్తానని పని మేటగా చేయాలి. అప్పుడు ఏమైంది? పని మేటగా ఏముందో మీకు ఎన్ని జరిగినా ఆవిడ ఏమన్నా ఉందా? నాది అని ఇల్లు అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా అన్ని శుద్ధం చేస్తే ఏమైనా ఆహేకి వెళ్ళింది. ఇల్లు నాది అనుకునేసరికి ఏ పని చేయకుండా నువ్వే అట్లా ఇప్పుడు నువ్వేమంటున్నావు? సంసారంలో ఉంటున్నావు. జీవభావం కాదని చెప్పాము. ఈ శరీరం దాటానికి నీకు పనిముట్టం అని చెప్పాము. అప్పుడు నీ గృహిణిగా నీ గృహస్థ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటావు పని మనిషిగా. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. ఇటువరకు నీకు ఆరోగ్యంగా ఉండి బాధలు పడ్డావు. ఇప్పుడు ఆ కర్మానుసారం వాళ్ళు చేసుకున్నారు. ఆ కర్మ ప్రకారం వాళ్ళకి బాధలు వచ్చినాయి. నేనేం తీసుకొచ్చాడో పెట్టలేదు కదా, నా మూలాన్ని ఏం పొందలేదు కదా, దానికి నాకే బాధ్యత లేదు కదా. నా కర్తవ్యం ఏంటి? వాళ్ళ సేవ చేయటమే నా కర్తవ్యం అని అప్పుడు మమకారం లేకుండా చెయ్యాలి. మమకారం అంటే మరి గుణం వచ్చేసింది. పని మనిషిలాగా చెయ్యాలి. చేసినప్పుడు గుణాతీతంగా ఉన్నావు. నువ్వు ఆత్మగా జీవిస్తున్నావు. ఆ సంసారంలో ఇటువరకు అంత నరకం అనిపించిందని ఆ ఆనందాన్ని పని చేయటం లేదా చేస్తున్నావు. అదే సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంది. సంసారంలో ఉన్నారు అంటిందా నీకు? ఆ ఆనందం అనేటువంటి సచ్చిదానందంగా ఆనందంగానే ఉండగలుగుతున్నాం. అది ఆనందం నువ్వు అనుభవిస్తున్నావు. నిరంతరము నీవైన ఆనందాన్ని అనుభవిస్తున్నావు. ఆనందం సహజమైనప్పుడు ఈ నిరంతరమైన ఆనందంలో ఈ ఆత్మే సర్వత్రా ఉన్నదిగా. అంతే కదమ్మా. నీకో ప్రాణవాయువు లేదు, నాకో ప్రాణాలు, ఎన్ని ప్రాణవాయువులు ఉన్నాయా? అందరూ ఒకే ప్రాణవాయువుతోనే జీవిస్తాను. అట్లాగే నాలో ఉన్న ఆత్మే అందరిలోనే ఉన్నది. నీకు గుణాతీతం అయ్యోగా కనపడలేక నువ్వే కనపడతావు. గుణాలు అటు తొలగించుకున్నావుగా, నువ్వు కళ్ళతోడు వేసుకున్నావుగా, కనపడిన వస్తువు కనపడుతుంది. ఇప్పుడు సహజంగా కనపడుతుంది. కళ్ళతోడు లేనప్పుడు ఉండవస్తువుని కూడా నువ్వు వచ్చిన లేదని పోట్లాడుతాను. ఉన్నదని నిరూపించడానికి ఆధారం ఆ పవర్ గల అద్దాలు వేసినప్పుడే. మరి పవర్ తగ్గిన అద్దాలు వేస్తే వచ్చింది చూసా. అప్పుడు వస్తునిత్యంగా నీకు తెలుసు. అప్పుడు ఉందా ఉందంట. అటువంటి నువ్వు ఎంత చెప్పినా వాదిస్తావు. కనపడింది నువ్వేం చేస్తావు? నీ తప్పు కాదు అది. నీ యొక్క దోషం, కంటి దోషం, అది గుర్తించి ఆ దోషాన్ని ఎప్పుడైతే తొలగించామో, ఇక్కడ నీకు జీవత్వ భావాన్ని ఎప్పుడైతే తొలగించామో, ఆత్మభావాన్ని నీలో ఎప్పుడైతే మేలుకొల్చామో, వ్యక్తిలో ఆత్మానందాన్ని సంసారంలో తామరాకు మీద వెనక్కి బొట్టులాగా ఎప్పుడైతే నువ్వు జీవించావో, ఇప్పుడు సహజంగా ఆనందంగా ఉండగలుగుతున్నా. ఏది? నేను ఆత్మనై ఉన్నాను. అప్పుడు సమిష్టిలోకి వెళ్ళాలి. వ్యక్తానుభవం లేకుండా సమిష్టిలోకి వెళ్తే నిలవలేదు. సమిష్టిలో నిలువే కనపడాలి. కనపడే వరకు మరి వ్యక్తిలో అనుభవం పొందాలి. కనపడిపోయేసరికి గుణం వచ్చేసింది, సత్వగుణం వచ్చేసింది. అట్లా నీవు ఆత్మ ఆనందాన్ని నువ్వు వ్యక్తిగా ఆనందం పొందాలి. పొంది అప్పుడు సమిష్టిలోకి వెళ్ళాలి.
సమిష్టిలోకి వస్తే సహజంగా నువ్వే కనపడతావు అందరూ. నీకు అన్యంగా రెండోది కనపడదు. అప్పుడు సమిష్టి అనుభవం ఎట్లా వస్తుంది? నీకు ఏ సంస్కారత్వం ఉందో ఇప్పుడు ఈ సంస్కారత్వంగా ఉండాలి కనుక మనంతా ఇక్కడ చేయలేము. మీకు తెలుసా ఈ సంస్కారం ఉంది, నాకు తెలుసా ఈ సంస్కారం ఉంది, మనమంతా ఇక్కడ కూర్చొని ఈ సంభాషణ చేస్తామని మనకు తెలిసిందా? ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కూర్చున్నప్పుడు సంస్కారం చేత ప్రేరేపింపబడి ఎంతమంది ఉన్నారు? మీరెందుకు రావాలి? ఈ సంస్కారం అవినాభావ సంబంధం ఉంది మీకు మాకు. నేను చెప్పాల్సిన సంస్కారం మాకు ఉంది, మీరు వినాల్సిన సంస్కారం మీకున్నది. ఇది ఎట్లా వచ్చింది? మనకు తెలియకుండానే వచ్చింది. ఆ సంస్కారం ప్రేరేపించి బలంగా బట్టుకు లాక్కొచ్చి కూర్చోబెట్టి, లేకపోతే వస్తారండి మీరు. కర్మకు బలీయం అందరూ చదవవలసిందే, లేకపోతే ఏ సాకులు చెప్తారు పోతారంటే. కర్మ బలీయమైనప్పుడు సాకులు పోదరు ఏం కోరు. నీ కృష్ణారూపాన్ని తీసుకొచ్చి గట్టిగా కూర్చోలేడు. కర్మ బలీయం, కర్మకు అందరూ బంధువులు అవ్వాల్సింది. కనుక ఇప్పుడు అందరిలోనూ నిన్ను చూసుకోగలగాలి. చూసుకున్నప్పుడు మరి అతనికి తెల్లారేసి సంస్కారయుతంగా అవినాభావ సంబంధ కార్యక్రమం ఉంటాయి కదా. కార్యక్రమం వచ్చినప్పుడు ఆ ఎవరి సంస్కారయుతంగా ఎవరో ఆ కలర్ పట్టి తయారవుతారు. ఆ కర్మ చేత ప్రేరేపింపబడి నిన్ను ఏదో మంచి చేత జరుగుతుందిగా. ఇష్టంగా కానీ అయిష్టంగా ఉంటాయి కదా కర్మలు. ఇష్టంగా ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది, అయిష్టంగా వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కనుక ఇప్పుడు ఇష్టాయిష్టాలకు అత్యతంగా ఉండాలి. కనుక అతనిలో నిన్ను చూసుకుంటున్నావు కనుక ఆ కర్మ సంబంధంగా ఎవరిదా? కర్మ నాదేగా. ఆ కర్మ అతని చేత ఏర్పడింది. అతను వచ్చి చేస్తేనే రద్దు అయ్యేది. అతను రాకపోతే కర్మ రద్దు కాదుగా. రద్దు కాకపోతే జన్మ ఉన్నదిగా. కర్మ ఉన్నప్పుడు జన్మ ఉన్నది, కర్మ లేకపోతే జన్మ లేదు. కనుక కర్మ రద్దు కావాలి కదా. అతని చేత ఏర్పడింది ఆ కర్మ. అతను వచ్చి రద్దు చేస్తేనేగా నేను కర్మరాహిత్యం అయితే జన్మరాహిత్యం అవుతుంది. ఆ కర్మ నాదేగా, అతని ద్వారా ఏర్పడింది. అతను వచ్చి ఈ కర్మను రద్దు చేస్తున్నాను, సహాయం చేస్తున్నాడు. అతను నువ్వు ఎక్కడ దేశిస్తావు? ఎవరిని దేశిస్తున్నాను? నన్ను నేనే దేశిస్తున్నాను. అప్పుడు ఏమవుతున్నావు? అందరినీ ఆనందం. ఆడు ఎట్లా వ్యవహరించినా నువ్వు ఆనందంగానే ఆయన ప్రేమిస్తుంటావు. చూసానా? వాళ్ళు లేకపోవచ్చు నీ మీద ప్రేమ. ఆడి గుణాలతో దేహధర్మంగా ఉంటాడు, ఆడి స్వభావం అనుకుంటావు. అని సహజంగా ప్రేమించగలుగుతాం. అసహజ ప్రేమ అంటే నీ వాళ్ళు ప్రేమించడం, బయట వాళ్ళు ప్రేమించలేరు. ఊరికే నటన చేస్తావు ప్రేమించినట్టు. నీ పిల్లలు ప్రేమించి సహజంగా ఇతర పిల్లలు ప్రేమిస్తావు. కాకపోతే తాత్కాలికంగా అట నటనే అది ప్రేమించినట్టు. ఇప్పుడు నువ్వు సహజ స్థితిలో ఉండవు. నీవైన సహజానంద స్థితి, గుణాతీతమైన స్థితి, సర్వము నేనే, సర్వము నాలోనే ఉన్నటువంటి జ్ఞానం నీకు కలిగింది. ప్రతి దేవస్కారం ప్రకారం వాళ్ళు వస్తారు. వాళ్ళ దేహధర్మంగా ఉన్నారు, అట్లా వ్యవహరించడం స్వభావం. నేను అతీతమైనటువంటి దాన్ని కదా, నాకు ఇవన్నీ లేవు కదా, నేను సహజానంద స్వరూపురాను కదా అనే భావంతో వాళ్ళు ప్రేమించడం మొదలు. ఎవరిని ఉన్నారు అందులో నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు, ఎవరినో ఏం ప్రేమించుతాడు అని. ఈ విధంగా సమిష్టి వ్యక్తిలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. యేసు ప్రభువు చెప్పింది, నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడే నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. ఈ చెంప కొట్టినప్పుడు ఈ చెంప చూడండి, కొట్టేదేవాడు కొట్టించుకునేదేవాడు. ఆడు ఎక్కడ కొడతాడు? నిన్ను బాగా కొడతాడు. ఆడికి ఎక్కువ. ఎప్పుడు ఈ పని నువ్వు చేయగలిగావు? నిన్ను నువ్వు ప్రేమించగలిగినప్పుడు, సహజమైనప్పుడు. నీకు అన్యంగా ప్రపంచంలో ఏది లేదు కనుక అక్కడ సహజంగా ప్రేమించగలిగాడు. కొట్టినా తెచ్చినా చిరునవ్వుతో చూస్తాం. అది ప్రేమించడం అంటారు. కొట్టినా తిట్టినా స్వీకరించడం అంటే చిరునవ్వుతో ఆనందంగా ఉన్నప్పుడు
ఆ కొట్టినవాడు నెరుకొని పోతాయి. ఏంటంటే గట్ట కొట్టినా చిరునవ్వుతో ఆనందంగా ఉంటాం, ఆగిపోతాడు. కనుక నిన్ను నువ్వు ప్రేమించుకో, అప్పుడు నీ పొరుగు వారు నీ ప్రేమించగలుగుతావు. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించగలుగుతావు అని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం. ఇప్పుడు మెహర్ బాబా వచ్చి డోంట్ వర్రీ బీ హ్యాపీ అన్నారు. మొట్టమొదటి నువ్వు డోంట్ వర్రీ బీ హ్యాపీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండాలి, వది పడకూడదు. వది దేనికి సంబంధించింది? త్రిగుణాత్మకమైన శరీర భావం సంబంధించింది. కనుక వది లేకుండా ఉండాలంటే త్రిగుణాతీతమైనగా ఉంటారు. డోంట్ వర్రీ, ఎటువంటి తలకిందులైనా సరే, సంసారంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, నాయి కాదుగా, త్రిగుణాత్మకమైన జీవుడిగా, నేను ఆత్మస్వరూపురాలుగా, నా కర్తవ్యం నేను చేయాలని చేస్తున్నాను అంటున్నాను. అప్పుడు ఆనందంగా ఉండగలరు. మీ ఇంట్లో ఏ ఇబ్బంది కలిగినా మీ పని మెట్టి ఎట్లా ఉంటుందో ఆనందంగానే ఉంటుంది, కాసేపు సానుభూతిగా ఉంటుంది. అంతేగాని మీకు మళ్ళీ బాధపడద్దా? అట్లా మనం డోంట్ వర్రీ బీ హ్యాపీ అయినప్పుడు నీ యొక్క సహజ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు సంసారంలో ఏంటి, ప్రకృతిలో ఏంటి, ఎటువంటి సంఘర్షణ వచ్చినా దానికి ప్రలోభపడవు, నీవు కావదుగా అని ఎప్పుడు వరి లేకుండా చిరుమోగంతో ఉండగలదు. అదే ఈ ఆనందమే సర్వంలో ఉన్నటువంటిది నేనేగా అని సర్వుని ఆనందింపజేస్తావు. డోంట్ వర్రీ బీ హ్యాపీ. ఇక్కడ నువ్వు వ్యక్తిగా ఆనందంగా ఉండవు, సమిష్టిలో నీవేగా. ఎలా చెప్పే కదా, అందరిలోనూ నిన్నే చూసుకుంటావు కదా, అన్ని కర్మలు నాయే కదా అని. అప్పుడు ఏమవుతున్నావు? రియల్ హ్యాపీనెస్ లైఫ్ మేక్ ఈజీ ఆదర్శ హ్యాపీ. నీకు అన్యంగా ఎవరు లేదు. అప్పుడు అందరినీ సహజంగా ప్రేమించాలి. అది మెహర్ బాబా వచ్చి ఈ అవతారంగా మనకి ఈ సందేశం ఇచ్చాడు. యేసు ప్రభువుకు వచ్చి ఆ రకంగా సందేశం. ఇందులో ఏదన్నా తేడా ఉందా? మరి ఇంకా యేసు అంటే ఎవరు, మెహర్ బాబా అంటే ఎవరు? భేదం ఉందా? ఎప్పుడు భేదాలు వచ్చినాయి? నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని. అజ్ఞానం అంటే ఏంటి? ఇది ఎట్లా కలిగింది? మరి ఇన్నదేముంది? కనుక ఈ మనం ఇది లేకుండా చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. అది ఎవరు వచ్చినా మహనీయులు చెప్పింది మన ఏంటి? ఒక్కటే. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క కాలమైనటువంటి సందేశాన్ని ఆయనకు అట్లా తోచింది అట్లా చెప్పాడు. ఈయన ఇట్లా ఇవాళ అవసరం కనుక ఇట్లా చెప్పాడు. ఇద్దరు చెప్పింది ఒకటే. మనుషులు ఏదైనప్పటికీ నువ్వు ఒక రకం వండావు, ఆయన ఒక రకం వండావు. వండింది స్వీటే. నువ్వు ఒక రకంగా ఆకారం తయారు చేసావు, ఆయన ఒక రకంగా ఆకారం చేశావు. తింటే ఏమైంది? ఆయన స్వీట్లో ఏమైనా తీదనం ఎక్కువ ఉందా, నీకు తక్కువ ఉందా? అది కాలానికి ఉండిందో ఒక్కొక్కళ్ళు వచ్చి మా ఆయనకి వచ్చి తిరుగుతారు కనుక అది గుర్తించినప్పుడు మనం ఎవరిని ద్వేషించాం. వాళ్ళు చదువుతాం, వాళ్ళు మాత్రం ఆ అమ్మాయికి అది ఇష్టం కనుక పోనీ ఇప్పుడు నాకేం పోయింది, ఎవరు మనకి ఇష్టమైంది మనం పోటలేదా, ఆ అమ్మాయికి అది ఇష్టమైంది చనిపోతాం. ఎవరు ఎటు పోయినా ఆ స్వీకరించాల్సింది స్వీకరిస్తున్నావా లేదా అని విచారం చేసుకోండి. అది పరిమితం అవుతాను. ఏదైతే నీకే నేను గమ్మి చేతనం కావాలి. ఎక్స్ప్రెస్ అయితే నీకే, ప్యాసింజర్ అయితే నీకే, ఇంకా డీలక్స్ అయితే నీకే. అదే కొంచెం కాలభేదం. బస్సులో ఎక్కి కూర్చున్నాక నువ్వు చేరాల్సిన స్థలం ఎప్పటికైనా చేస్తావు. కాకపోతే చాలా నువ్వు ఎక్కిన బస్సులు తేడా. వెనక ముందుగా అందరూ అక్కడే, నువ్వు ముందేనా అక్కడికే చేస్తాను, నువ్వు 4 గంటలకి వెనకొచ్చిన అక్కడికి సరిపోయిందా?
రియల్ హ్యాపీనెస్ అంటే అది. టైం అవుతుంది, మళ్ళీ ఇంటికాడ ఇబ్బంది. ఇప్పుడు దాకా మనం ఎన్నదంతా ఏమైంది, ఒక్కసారికి లయింపజేసాం. చూసారు ఏకాగ్రతగా. ఇప్పుడు ఎన్నదాన్ని దాంట్లో నుంచి మళ్ళీ ప్రార్థనలో తీసుకొస్తున్నాం. ఇప్పుడు దాకా వింటాం పోయింది, మరి ఆ పోయిన దాన్ని మళ్ళీ తిరిగి ఒక స్థానంలో కూర్చోబెట్టాలి. అప్పుడు నువ్వు ఆ ప్రార్థనకి తగిన అర్హత వస్తుంది. కనుక ఓంకారం చేసినప్పుడు పుదాగా ఒక విషయాల మీద ఆధారపడి మనసు అట్లా ఉన్నది, దాన్ని తిరిగి తన స్వస్థానమైన దానిలో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ప్రార్థన యొక్క స్థితిలో నువ్వు ఉండి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రారంధాన్ని హరించమని, నేను ప్రారంభం వచ్చిందా ఉన్నాను, జననమన్న ప్రారంభం తిరుగుతాను, దాన్ని నశింపజేయమని వేడుకుంటున్నాను. అది ఎట్లా ఉన్నదో ఇప్పుడు చెబుతున్నాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య ప్రార్థన చేస్తున్నామంటే ప్రారంధాన్ని హరించే చోటుకి వెళ్ళాలి. ప్రారంధం మనం ఎక్కడున్నాం, ప్రారంధంతో కలిసి ఉన్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉండాలంటే నీ యొక్క గమ్యం ఎక్కడున్నది, బురుగుట్లో ఉంది. నువ్వెక్కడున్నావు, ఇక్కడ ఉండవు, మూలాధారంలో ఉండవు. మరి ఇక్కడుండి ఎన్ని కేకలేసినా ఆడికి వినపడి చావరు. మరి వినపడాలంటే ఆ సామీప్యంలోకి వెళ్తే వినపడుతుంది, అంతే కదా. కనుక మనం ఎక్కడ ఉన్నామో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నాడికి ఎట్లా వినపడదు, ఇక్కడ ఎంత దాటి వెళ్ళాలి, ఎన్ని మైళ్ళు దూరం ఉన్నది. కనుక ఇప్పుడు మనం ఇక్కడికి చేరాలన్నప్పుడు ఇప్పుడు శ్వాసను కింద దిగనకూడదు, పైకి వెళ్ళాలి. పంపులో నీళ్లు కొడితే పైకి కిందకి వెళ్తే ఒత్తిడి ఎంత కొట్టుకున్నా నీళ్లు రావు, బింది నిండదు. బింది నిండాలంటే కిందకు పోకుండా వాటర్ వేసుకోవాలి, పైనుంచి వచ్చేటట్టే చూసుకోవాలి, కానీ కిందకి వెళ్ళకూడదు. అట్లా వెళ్ళకుండా ఉన్నప్పుడే నువ్వు నీళ్లు నింపుకోగలుగుతున్నావు. అట్లా లేకుండా వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందకు పోతుంటే నువ్వు ఎంత కొట్టుకున్న శ్రమే కానీ బింది నిండదు, దాహం తీసుకోలేదు. అట్లాగే మనం ఆ ప్రారంధ హరించి, దైవ సాన్నిధ్యం ప్రారంధాన్ని హరించి నన్ను సహజ స్థితిలో తీసుకెళ్ళని ఆ సాన్నిధ్యంలో తిమ్మినప్పుడే ఆయన కనపడుతుంది. కనపడ్డప్పుడే ఆయన మన దగ్గర చేసుకుంటాడు. మనం ప్రారంధాన్ని లేకుండా చేసుకోవాలి. కనుక ఇప్పుడు మనం శ్వాసని ఎట్లా రావాలా, కిందకి దిగనేకూడదు. పూర్తిగా కిందకి వెళ్ళకుండా చేసి చూపిస్తా కూర్చుంటాం.
ఇక్కడికి కనపడుతుంది మీకు. ఎట్లా వెళ్తున్నాను, పైకి వెళ్ళిపోతున్నాను, మీరెట్లా చేస్తారు? అట్లా ప్రయాణం అట్లా ఏంటంటే బొడ్డు కాడ పట్టుకుని బాధ పెడతాను, అందుచేత మీరు సరిగ్గా చెప్తాను. కనుక మన ప్రార్థన అనేది ప్రారంభాన్ని హరించేది ఎక్కడికి వెళ్తుంది? జ్ఞానం అనేటువంటి దివ్య జ్యోతిలోకి వెళ్ళేటప్పుడు దర్శనం. కనుక మనం ప్రారంభాన్ని హరించేటప్పుడు ఎట్లా ప్రార్థన చేసేటప్పుడు పైకే వెళ్ళాలి, అధోముఖంగా ఉండకూడదు. అధోముఖంగా ఉన్నదాన్ని ఊర్ధముఖంగా తిప్పుకున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ చేస్తుంది. అప్పుడు నీ మొర అలా అడిగేస్తాడు, నీ ప్రారంభాన్ని లేకుండా చేస్తాడు. కనుక ఇప్పుడు పూర్ణమేదం అని ఏంటంటే ఇదంతా పూర్ణమే. ఆ పూర్ణంలో నుంటే ఇదంతా వ్యక్తమైంది. సృష్టి అంతా, ఈ సృష్టి అంతా దానిలో నుంచి వ్యక్తమైనా అది ఎప్పుడు పూర్ణంగానే ఉన్నది. ఇది వ్యక్తమైందని ఖాళీ లేదు. మళ్ళీ ఈ వ్యక్తమైనంతా దాంట్లో కలిసినా అది పూర్ణంగానే ఉంటుంది. సముద్రం ఉన్నది, నదులన్నీ వరదలు వచ్చి దాంట్లో కలిసినా అట్టాగే ఉంటుంది. నదులన్నీ కలవపోయినా అట్టాగే ఉంటుంది. ఏమైనా తరుగుదల ఏమైనా ఉండదా? అట్లాగే ఈ సృష్టి అనేది పూర్ణంగా ఆ దైవీ స్థితిలో నిండి ఉన్నది. ఆ దైవీ స్థితి నుంచి ఇట్లా వ్యక్తమై బయటకు వచ్చినా అది పూర్ణంగానే ఉంటుంది. ఇది అందుకు ఆ పూర్ణమోదచ్చే. కనుక ఈ అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఏ పూర్ణమైన పరిపూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో దానిలో నుంచి నేను ఇంట్లోకి వస్తున్నాను. మళ్ళీ తిరిగి నేను ఎక్కడికి వెళ్ళి కలవాలి? దానిలోనే కలవాలా అని మనం ప్రార్థాన్ని హరించి చేసుకునేటువంటి ఆ స్థితిలో, ఆ భావనతో, ఆ లక్ష్యంలో ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఎట్లా వేరవుతున్నాము? ఈ ప్రార్థన ఉంటుంది. ఈ మూలాధారం నుంచి ఎక్కడికి లాగలిగితే అక్కడ దాకా అవుతుంది. అలాగే మనం ఏం చేస్తున్నాం? ఇస్తామంటే ఎక్కడికి వచ్చి అక్కడికే అవుతాము. అందుకని శరీరం అంతా ప్రాణవాయువు వ్యాపించక ఏ ప్రాంతాల్లోకి ప్రాణవాయు వెళ్ళకపోతే అక్కడ మైదానాలు ఏర్పడి ఆ ఇంద్రియాలు అక్కడ పనిచేయగలరు. ఇప్పుడు ఓంకారాన్ని చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మూలాధారం నుంచి ఎంతవరకు పైకి లాగలిగా అంత లాక్కుతున్నావు, లాగి అక్కడ నిలుపుతున్నావు, ఓకారంలో స్తంభిస్తున్నావు. స్తంభించేసరికి ఏమైంది? అక్కడ ప్రెషర్ వచ్చింది, అక్కడ నీరు ఏర్పడింది కదా. నువ్వు ఎంత లెక్క తీసుకోగలిగావు, అక్కడ కుంభించావు. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాంతం ప్రెషర్ దాకా ప్రెషర్ వచ్చి ఒక్కసారి వదులుతుంది, నెమ్మదిగా వదులుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకా తూముతుంది అక్కడ. అప్పుడు ఏమైంది? ప్రాణవాయువు వెళ్ళినప్పుడు అక్కడ మాలిన్యం పోతుంది. ప్రాణవాయువు వచ్చింది, శరీరం అంతా వ్యాపించకే ఈ జబ్బులు వస్తారు. ఎందుకని ఎప్పుడు కుర్చీలో కూర్చోవడం అయిపోయింది. మరి ఎన్నుకోసం నిలువగా ఉండదు, కాళ్ళేమో ఇట్లా ఉంటాయి. మరి ప్రాణవాయువు ఎక్కడ దాకా తీసుకోగలుగుతున్నారు? ప్రాణవాయువు మన అంతా వాడుకోవటం. వాడుకోవాలంటే మూలాధారం నుంచి పూర్తిగా కనీసం బురుగుడి దాకా తెచ్చుకోవాలి. అది మనకి ప్రాణవాయువు యొక్క సత్తా. ప్రతివాడు చేయాల్సినటువంటి ప్రాణవాయువుని పూర్తిగా నువ్వు వినియోగించుకోవటం అంటే మూలాధారం నుంచి బురుగుడి వరకు నువ్వు ప్రాణవాయువు ప్రతి శ్వాస ఇక్కడికి రావాలి. ఇక్కడ కొమ్మించి మళ్ళీ నెమ్మదిగా ఈ ముక్కు ద్వారా వదలాలి. ఈ ముక్కు ద్వారా తీసుకోవాలా, ఈ ముక్కు ద్వారా వదలాలా. మరి ఈ ముక్కు ద్వారా తీసుకోవాలా, మరి ఈ ముక్కు ద్వారా వదలాలా. మరి ఈ ముక్కు ద్వారా తీసుకోవాలా, మరి ఈ ముక్కు ద్వారా వదలాలి.
ఇక్కడ దాకా వచ్చేసరికి ఏమైంది, శరీరం అంతా వ్యాపిస్తాం. వ్యాపించినప్పుడు కుంభకుంభం వచ్చేసరికి ఎంతవరకు కుంభించగలిగితే అంతవరకే కుంభించుతుంది. అప్పుడు ఆ ప్రాంతం అంతా మాలిన్యం అంతా పొగ్గుని కనుక ఒకసారి క్రష్ చేసి ఎట్ట పడుతుంది ప్లేట్లో, అట్లా కొట్టేస్తుంది దెబ్బ. మాలిన్యం అంతా పోతా ఉంటుంది. అందుకని శరీరం మాలిన్యం పోవాలంటే శ్వాసక్రియని క్రమబద్ధం చేసుకోవాలి. దాన్నే మెడిటేషన్ అంటున్నాను. కనుక ప్రాణవాయువుని, ప్రాణవాయువు చేత ఈ శరీరం అంతా వ్యాపించి మాలిన్యం లేకుండా పోతుంది. కనుక అది ఓంకారం అయితే ఇంకా సులువుగా ఉంటుంది మనకి. అది కూడా ఓంకారం ఎక్కువ చేయకూడదు. నువ్వు అదే పనిగా మంటలు పెడితే ఏమవుతుంది, లోపల పదార్థం గ్యాస్ పూర్తిగా వదిలేసావు. అక్కడ పదార్థం తక్కువ ఉన్నది, ఏమవుతుంది, ఆ ప్లేట్ను పడకొచ్చి పొగైపోవటంలా అక్కడే దగ్గరుంటే దేనికి బట్టి దాన్ని కొట్టుకుంటే మనకి పోటలా. అట్లాగే ఓంకారం అనేటువంటిది సత్య స్థాయి భేదంగా నీకు శరీరానికి సుఖాన్ని కలిగించే విధంగా చేసుకోండి. దానికి ఎప్పుడు కూడా మీరు ఖాళీగా ఉంచుకోవాలి. పొట్ల మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా కాసేపు తీసుకుంటాం. అప్పుడు శరీరానికి పెద్ద వేడి ఎక్కదు. కనీసం ఓంకారాన్ని చేస్తున్నామంటే శరీరం తట్టుకోవద్దు. ఓంకారాన్ని సాధన చేసేటప్పుడు కనీసం 15-20 సార్లు ఓంకారం చేసేసరికి తల దిమ్మెత్తిపోతుంది. కనుక ఆ ఓం మా అనే దాంతో మాకు ఆకారంతో నోట్ చదవండి అని అనుకుంది. తర్వాత నెమ్మదిగా మూసుకుని అని అదే వస్తుంది. తర్వాత మూసేస్తే ఓకారంలో కుంభేస్తపడుతుంది. తర్వాత నెమ్మదిగా మకారంలో చెన్నపడుతుంది. అది సహజంగా చేసుకోండి. మీరు ఎంతవరకు పెట్టుకోగలిగితే అంతవరకే. బ్రహ్మనంగా పుస్తకం అదేంటో అది కూడా బాక్స్ లేకపోతే అక్కడికి వెళ్దాం పోదన్నా. అందరూ ఫ్రీగా ఉంటారు. హాల్లోకి వెళ్తే అందరూ ఫ్రీగా కూర్చోవచ్చుగా. లేకపోతే ఇక్కడ కూర్చోండి. ఇంకొకటి సందేహం స్వామి, ఇప్పుడు అందరూ ధ్యానం అంటున్నాం కదండి. ధ్యానం అనేది అసలు మనం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ పెట్టాలి మనసు అంటున్నారండి దుఃఖ మధ్యలో. అది ఎట్లాగనేది ఏంటి, 2 కళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలా ఎట్లా? చెప్పేవాళ్ళు ఎట్లా చెబుతున్నారు అసలు ఎవరి దగ్గర ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. వినటం టీవీలో చెప్తుంటే వినటమే కానీ ధ్యానం అంటే ఎందుకంటే విశ్వాసం క్రమబద్ధం చేయటం అండి. మనం శ్వాసను గుర్తించగల దానికి ఇష్టం వచ్చినట్టు తిరగలేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు మనస్సు చంచలంగా ఉండదు. మనస్సు చంచలంగా ఉన్నప్పుడు విషయాన్ని సరైన అవగాహన చేసుకోలేదు. కదిలే నీళ్ళలో చంద్రబింబం ఎట్లా చూడటము, అట్లాగే విషయాలు అనేటువంటివి మనోపతిలో చంచలత్వంగా తిరుగుతూ ఉంటుంది. మనస్సు స్వభావం ఏంటంటే చంచలత్వం. ఆ స్వభావంతో ఎప్పుడూ చంచలంగానే వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఆ చంచలత్వానికి కారణం ఏంటంటే మన యొక్క కోరికలు. లేకపోతే కూడా అలవాటు చేసుకోండి. కరెంట్ లేకపోతేనే మీరు ఉండలేకపోతే నువ్వు జ్ఞానాన్ని ఎక్కడ పొందగలుగుతావు? అంటే కరెంటుకే నువ్వు బానిస అయిపోయావే, అది లేకపోతే నువ్వు బతకలేకపోతున్నావే.
మరి జ్ఞానాన్ని పొందాలంటే ఎట్లా? వీటన్నిటికీ ఓర్చుకున్నప్పుడేగా. జ్ఞానం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం. ఆనందాన్ని పొందాలంటే అశాశ్వతమైన ఆనందాలు మీరు బాధిస్తున్నప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఎట్లా పొందగలుగుతారు? ఇవన్నీ వినియోగించుకోవద్దు అంటారా? వినియోగించుకోండి. దానికి మీరు బానిస అవ్వకూడదు. అది మీకు బానిస అయి ఉండాలా. కాలానుగుణ్యంగా మనకు వచ్చినాయి, దాన్ని వినియోగించుకోవాలా. దాన్ని మనం వినియోగించుకుని మనం ఉన్నతమైన స్థితిని ఎదగటానికి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళ ఆడ మగ అనేటువంటి వాళ్ళు రెస్ట్ లేకుండా సంపాదించాల్సి వచ్చింది. పొలాలు పెట్టి వండితే కుదరగా టైం తాగుతాలా. ఈ గ్యాస్ పొయ్యిలు ఉంటేనే తాగుతాలా. మరి దానికి ప్రత్యేక మార్గాలు ఉండాలి కదా. ఇక్కడ ఇంట్లో శ్రమ, మళ్ళీ ఆఫీసులోకి వెళ్ళి శ్రమ, మళ్ళీ ఈ శ్రమ కాకుండా పిల్లలతో శ్రమ. ఈ శ్రమకి కొంచెం ఇవన్నీ సుఖంగా ఉంటాయి, శ్రమ తగ్గటలా. కానీ దానికి బానిస అవ్వకూడదు. ఇవాళ గ్యాస్ బండ్ అయిపోయింది అనుకో, సాధన కోసం కానీ ముందుకు వెళ్ళటానికి సాధనాలని, ఈ సాధనాలని మనం ముందుకు వెళ్ళడం కోసమే కానీ వాటికి బానిస పడకూడదు. అది కనుక ఇవన్నీ ఆ బానిస అయితే ఇవన్నీ ఉంటేనే నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదగటానికి ఇవన్నీ ఉన్నాయి. ఈ లేకపోతే నువ్వు ఉన్నతమైన ఈ ఫ్యాన్కి కరెంటు లేకపోతే బానిస అనేటువంటి నీకు తెలాలా. మధ్యలో టపామని ఆగిపోయేసరికి నీకు అక్కడ తెలిసింది కరెంటు చెప్పి, లేకపోయేసరికి అక్కడ దగ్గర అయిపోయావు. అయితే ఇప్పుడు నేనేమయ్యాను? కరెంటుకి బానిస అయ్యాను అనేది నీకు అనుభవం ఏది ఇచ్చింది అదే ఇచ్చింది నీకు. అది లేకపోతే నీకు ఆ వ్యక్తి అనుభవంలో రావట్లేదు కదా. పెద్దగా విషయంగా మనం గుర్తించాలా. గుర్తించినప్పుడు ఆ విషయాలతోనే మనం ఉద్ధరించబడతాం. అదే వివేకము అంటారు. ఆ వివేకంతో విషయాల్లో మనం జీవించినప్పుడు అవి మన ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాం. ఆ వివేకం లేదు, ఇప్పుడు మనకు అవివేకంతో ఉంటున్నాం. అవివేకంతో ఉన్నప్పుడు వాటికి బానిస అయిపోతున్నాం, వాటిలో బంధించబడుతున్నాం. సుఖానికి పోయి దుఃఖానికి పొందేసుకోగలుగుతాం. ఈ ధ్యానం అనేటువంటిది మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలంగా ఉండడానికి కారణం ఏంటి? కోరిక. ఈ కోరిక తీరంగానే ఇంకో కోరిక, ఇంకో తీరుగానే ఇంకో కోరిక. ఈ కోరికలు ఎండమోహంలో మంచినీళ్ళు ఉండి తాగుదామని దాహానికి వెళ్ళి ఎట్లా ఉంటున్నామో అట్లా వ్యామోహం పడుతున్నాం. దాహం అవుతుంది, ఎండమోహంలో నీళ్లు తలతలా కదులుతున్నాయి, అయ్యో మంచినీళ్ళు తాగుదాం. ఎక్కడ వెళ్ళిన కొద్ది ఇంకా నీకు ఎక్కడ కనపడతానే ఏంటో ఎంత దూరం వచ్చినా మంచినీళ్ళు కనపడతానని వివేకం ఉంటే అక్కడ ఆగుతాడు. ఆగి విచారణ చేస్తాడు. విచారణ చేసినా అది సందేహం లేనప్పుడు ఆగి ఎవరో అటు ఇటు చూస్తాడు, ఎవరన్నా వస్తున్నారా లేదా. ఆగి ఎవరన్నా వస్తుంటే ఏమండి దాహం అవుతుంది బాబు అది తెలిసినాడు అంటాడు. ఇది ఆ ఉప్పు పొరలు సముద్ర తీరంలో సముద్రం వదిలేసింది, దాని మీద ఉప్పు పొర ఏర్పడింది. ఆ రోహిణి కార్తెలో గాలి స్తంభించి ఉంటుంది, బాగా ఎత్తదు, బాగా వేసుకుండా ఉండదు, అట్ట ఉండదు. ఆ సూర్యరశ్మికి అక్కడ అలలాగా కనపడతాయి, నీకు అలలాగా. కానీ ఆ దూరాన్ని చూస్తే నీళ్లు ఉన్నట్టు కనపడతాయి అని ఆ విచారణ చేసి అతను చెప్పినప్పుడు అక్కడ అతని సందేహం తీసిపోయింది. అట్లాగే మనం కూడా ఈ విషయాలు అనేటువంటి వ్యామోహంలో పడి విషయాన్ని పొందితే ఆనందం ఉంటుంది అనేటువంటి జ్ఞానం ఉంది. అంటే ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? నీలోనే ఉన్నది. అది ఆ నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు గుర్తించగా వస్తువులో ఆనందం అని వ్యామోహపడుతున్నావు. వస్తువులు ఏమున్నాయి? జడ పదార్థం. అక్కడ అది ఆనందం ఇవ్వదు, దుఃఖాన్ని ఇవ్వదు. అది ఎప్పుడు దాని స్వభావం జడం కనుక దానికి ఆ స్వభావం లేదు. టీవీ ఉంది, అది జడం.
నువ్వు ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఛానల్ తిరుగుతూ ఉంది, ఆ ఛానల్ ఇష్టమైన వాళ్ళు దాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. మరి ఇంకొక అది ఇష్టం కాదు, ఛానల్ మార్చాలంటారు. మరి ఆ అమ్మాయికి ఆనందం ఇచ్చింది, నీకెందుకు ఇవ్వాలి అక్కడ? అదేమన్నా మారిందా? టీవీ మారిందండి, మరి నలుగురికి ఆనందం ఇవ్వలేదే. దాని స్వభావం ఆనందం ఇచ్చేది లేదు, దుఃఖాన్ని ఇచ్చేది లేదు. నీ నిర్ణయంలో ఉంది అక్కడ అని అట్లా వస్తు నిశ్చయంగా నువ్వు తీసుకోవాలా. మనం ఏం చేస్తున్నాం, వస్తువు కొనుక్కుంటే ఆనందం ఉంటుంది అనుకుంటున్నాం. ఆ వస్తువు కొనుక్కుంటున్నాం, దాన్ని కొన్నాళ్ళు వాడుకునేసరికి దానిలో ఆనందం పోతుంది, తీసుకెళ్ళి మొదలు పాడేస్తున్నాం. మరి కొత్త వస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రకృతిలో పరిణామం, నూతనత్వం వస్తూ ఉంటుంది. ఆ నూతనత్వం అయితే మనం పరుగు తెస్తూ ఉంటాం. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని రకాల మార్పులు వస్తున్నాయి వస్తువుల్లో, అవి కాదని ఇంకోటి కాదని ఇంకోటి అట్లా తీసుకొచ్చి ఇంటి నిండా పడేస్తాను. ఆఖరికి మనం ఉండటానికి ఇల్లు లేకుండా పోతాను. అది ఏమైంది? భారం అయింది. పనిలే మనకు పనికి రాకూడదు, ఎవరికైనా ఇస్తామంటే ప్రాణోపి కావాలి మనకి. ఇప్పుడు ఆ వస్తువులు ఏమైంది? నీకు బాధ కలిగించింది, సుఖాన్ని ఇచ్చినవి, మళ్ళీ అదే ఆ వస్తువులే నీకు బాధ అయింది. ఇది ఎక్కడ ఉన్నది? వస్తువులు మామూలుగానే ఉన్నాయి, ఈ భావనలో ఉంది. నీ మనోభావనలు ఇది సుఖంగా ఉందన్న కాదు, సుఖాన్ని ఆ వస్తువే మళ్ళీ బాగోలేదన్నా పోదన్నా. ఇదంతా వస్తుమయ జగత్తు. వస్తుమయ జగత్తుని నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానం అంటారు. ఆ నిత్యానిత్య వస్తువు ఏది నిత్యమో ఏది అనిత్యమో అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నప్పుడు ఈ వస్తువు అయినా మార్పు చెందుతున్నాయి కదా, ఏది ఉండలేదు కదా శాశ్వతంగా. మనం ఏమనుకుంటాం, ఈ బిల్డింగులు కట్టాం శాశ్వతంగా ఉంటాయి అనుకుంటున్నాం. ఎన్నాళ్ళు ఉంటాయి శాశ్వతం? 100 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఉన్నాయా? ఇప్పుడు హైదరాబాద్లో పురాతనంగా కట్టినటువంటి బిల్డింగులు ఏమన్నా ఉన్నాయా? ఆ ఆయుష్ ప్రమాణం వచ్చేసరికి లేకుండా శిథిలావస్థ అయిపోవాలా? ఇప్పుడు ఈ కట్టినవన్నీ వీటికి ఆయుష్ ప్రమాణం కనుక ఈ వస్తువు నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానం అంటారు. ఏది నిత్యమైనటువంటిది, ఏది అనిత్యమైనటువంటిది. ఇవన్నీ మనం అంతా అనిత్యమైన తెలుసు, కానీ నిత్యమైనటువంటి భ్రమ. భ్రమ అంటే ఉన్నదాన్ని లేనట్టు చేసుకుని విచారణ చేస్తే లేకుండా పోతుంది, అది భ్రమ. భ్రమ అంటే ఏంటంటే విచారణ చేసినప్పుడు అది లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ ఇల్లు 100 సంవత్సరాలు శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నాం. విచారణకి ఆ శంకుస్థాపన చేసినప్పుడే, ఆ వాస్తుశాస్త్రంగా దాన్ని గణితం కట్టినప్పుడే ఇగో ఈ గృహానికి 8 సంవత్సరాల ఆదాయం అనేటువంటి ఆయు ప్రమాణం అనేటువంటిది ఆ గణితంలో ఉంటుంది. ఆ గణితంలో ఉండి ఆ ఆయు ప్రమాణం అంతవరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇదంతా ఏమైంది? భ్రమాల విచారణ చేసినప్పుడు. విచారణ చేసినప్పుడు లేనిది ఏదో లేకుండా పోయిందో, నువ్వు ఉండదనుకున్నది విచారణ చేసినప్పుడు లేకుండా పోయింది భ్రమ అంటారు. విచారణ చేసిన నిలిచినది సత్యం అంటారు. ఈ సత్యాన్ని ఆధారం చేసుకునే భ్రమాయుతమైనటువంటి జగత్ అంతా ఉంటుంది. జగత్తుకి అంతటికి ఆధారం ఆ సత్యత్వ స్థితే. ఆ సత్యత్వ స్థితిని ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో ఈ భ్రమాయుతమైన జగత్తుకు ప్రాధాన్యత ఉంటుంది. దీనికి ప్రాధాన్యత లేనప్పుడు నీకు ప్రశాంతంగా ఉండగలుగుతావు. ప్రశాంతంగా ఉండాలంటే బ్రహ్మాయుతమైనటువంటి జగత్తుని మీరు విషయాన్ని విచారణ చేసుకోవాలా. ఆ విచారణ చేసుకున్నప్పుడు ఆ వస్తువులో ఆనందం ఇవ్వదని తెలిసినప్పుడు ఆ వస్తువులు లేకపోయినా లేకపోతే ఏం పోయింది కలుపుకుంటుంది.
ఏదో ఇంకో ప్రత్యయ మార్గంగా చేసి మనకి ఇబ్బంది లేని విధంగా ఇంకో వస్తువును వాడుకునే మార్గాలు చాలా ఉన్నాయి. కాకపోతే దానికి బానిస అయినప్పుడు వాడుకోలేదు, కానీ అది కావాలి, అది ఉంటే నేను అని నేను పోయిన అప్పుడు నేను రాష్ట్రాలు తీసుకుని అక్కడ ఉన్నదాన్ని వాడు అంతే కదా జరిగేది. అది లేనప్పుడు దానికి బానిస కానప్పుడు లేకపోతే ఉన్నదాంటేనే సర్దుకుందాం, ఇబ్బంది ఏముంది మనకి అన్నప్పుడు ఏ బాధ లేదు కదా, ఏ ఇబ్బందులు లేవు కదా. ఎందుకు కలిగింది? దాంతో నువ్వు బానిసై ఉండవు ఆ వస్తువుకి. కనుక ఈ విధంగా మన విషయాలలో వ్యామోహంతో పోయి ఈ మనస్సు ఎప్పుడు కూడా కొత్తదాన్ని రూపొందించుకుంటుంది. దీనికి ఎంత చేసినా తృప్తి ఉండదు. నిరుపేద జీవిస్తున్నాడు, కోటేశ్వరుడు జీవిస్తున్నాడు. ఎవరికైనా ఆశ తగ్గుతుందా? ఆశ అనేది ఉండాలి జీవితానికి. అది ఒక గమ్యం చేరటానికి అనుభవానికి కావాలి. అది లేకపోతే మానవుడు మానవత్వాన్ని నుంచి దైవత్వానికి వెళ్ళలేదు. ఆ ఆశని పరిమితంగా వినియోగించుకోవాలి. ఏ విధైనా సరే దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగిస్తే మనకు హాని కలిగిస్తుంది, మనకు స్పేస్ కలిగిస్తుంది. మనకు ఆహారం ఇది రుచిగా ఉందని అమితంగా తిన్నావు, అప్పుడు ఏమైంది? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని కలిగించింది శరీరాన్ని. అట్లాగే మనం ఈ విషయాలనేటువంటిలో అట్లా వాటంటే పడి మనసు ఎప్పుడు చంచలంగా వస్తువు వ్యామోహంలో పడి చంచలంగా ఎప్పుడు తిప్పుతూనే ఉన్నది. దానివల్ల నీకు ఎప్పుడూ ప్రశాంతత కావాలని కోరుకున్నాను. ప్రశాంతత కావాలంటే ప్రశాంతత దేని నుంచి వాడుకుంటున్నాం మనం? ఇప్పుడు అశాంతి కారణం ఏంటి అనేటువంటిది గుర్తిస్తే దాన్ని పట్టుకుంటే మనసు తగ్గమని అయిపోతుంది. అది పట్టించుకోకుండా మనం కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాం. అంటే కూర్చుంటే మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే జ్ఞానం అంటే ఏంటంటే మామూలుగా చంచలంగా ఉండే మనసుని ఒక పేట కుదుట పెట్టి ఆ కాసేపు మళ్ళీ మీరు లేచిన తర్వాత మళ్ళీ మామూలు. అంతే కదమ్మా. మీరు ధ్యానం చేసి చూడండి. బాగా ధ్యానం సాధన అయిందనుకోమ్మా, మొట్టమొదట లేనిపోయి అన్నీ వచ్చి పడతాయి అక్కడ. నువ్వు ఏ జన్మలో కూడా గుర్తు వస్తాయి నీకు తెలియకుండా అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి మనసును కూర్చున్నప్పుడు. ఇదేంటంటే నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నీకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి అక్కడ, ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లా తిరిగేదా నీ తెలియక చూడగా అప్పుడు నీకు ఓ సాధన ద్వారా తిరగటం తగ్గుతుంది. 100 విషయాలు తిరిగాయి సాధన ద్వారా 90, 80, 50, 60 క్రమేణా విషయాల్లో తిరగటం. ఎందుకుని ఈ సాధన అనేది మనస్సును ఎట్లా స్థిరం చేస్తానో విశ్వాస నిశ్వాసంతో గమనించినప్పుడు స్థిరం ఉంటాను. ఊరికే కూర్చునే పోతే నీకు శ్వాసను గుర్తిస్తే నీకు మనస్సు స్థిరపడుతుంది. శ్వాస ద్వారానే మనస్సు చంచలంగా తిరగటం. శ్వాస మీద గుర్తించుకుని చేసుకుంటుంటే ఏమవుతుంది? శ్వాస దాని ఇష్టం వచ్చినట్టు తిరగదు. మీరు గుర్తించు చూసుకుంటుంటే ఏమవుతుందంటే నిమిషానికి 2 సమయాలు శ్వాస తిరిగేది గుర్తిస్తుంటే 2 నిమిషాలు 4 సార్లు తిరగాలి కదా, అప్పుడు 3 సార్లు తిరుగుతుంటాయి. కుంభకంలో నిలుస్తూ ఉంటాయి. కుంభకంలో నిలిచినప్పుడు నీకు ప్రశాంతత ఏర్పడుతుంది. అట్లా సాధన ద్వారా శ్వాసక్రియని క్రమబద్ధం చేస్తున్నావు. ఆ క్రమబద్ధం చేసినప్పుడు విషయాల మీదకి వెళ్తున్నా. కుంభకంలో ఎక్కువ స్థితిలో ఉంటుంది. కుంభకంలో ఉన్నప్పుడు నీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అట్లా నువ్వు సాధన ద్వారా శ్వాసను గమనిస్తూ నీవు ధ్యానం చేసుకుంటా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే శ్వాస తిరిగేదా తగ్గుతుంది. శరీరం తగ్గినప్పుడు మనసు కూడా నిశ్చలంగా ఉండగలుగుతుంది.
మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు విషయాల్లోకి వెళ్తలేదు. అప్పుడు ఆ ధ్యాసలో ఉన్నంతసేపు ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ మామూలుగా నిత్య కృషిలో జీవించేటప్పుడు ఎట్లా ఉంటుందో గుర్తించుకోవాలి. నువ్వు ఆ ధ్యానంలో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నావో ఆ ధ్యానం నుంచి వచ్చి నీ నిజ జీవితంలో కర్మం చేసేటప్పుడు ఆనందంగా ఉండి చేయాలి. అట్లా చేయగలుగుతున్నావా? అప్పుడు ఏమైంది? ఆ ధ్యానం మనం నిద్రపోయి లేచినట్టే. నిద్రలో ఆ ఆనందాన్ని అనుభవించటమా? ఆ నిద్రకి దానికి ఏమీ తేడా ఉండదు. కనుక ధ్యానం అంటే పరిపరి విధాలుగా ఉంటాయి. ఎందుకు చెబుతున్నారంటే ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అభిరుచులు ఉంటాయేమో. మనకి ఒక ఎందుకు పిలుస్తారు, అన్ని రకాల వెరైటీ ఎందుకు చేయాలి అంటే రకరకాల అభిరుచులు కళలు వస్తారు. ఎవరు దేంతో ఉంటే అభివృద్ధితో తీసుకుంటారు. ఆ తీసుకునేటప్పుడు కూడా మారు తిరగాల. మారు తిరగని భోజనం ఒకటి కాదు. ఒకసారి పోసుకుంటా పోతారు. మళ్ళీ అంటే నాకు ఆ కూర ఏందో ఇచ్చి ఉంది. మళ్ళీ మారు వస్తే దాంతో తీసుకుని తృప్తిగా తీసుకోగలుగుతాం. అప్పుడు వచ్చినందుకు తృప్తి పడతాడు, ఆనందం పడతాడు. అక్కడ మనం ఆశీర్వదించేస్తాం. మన అందరినీ సంతోషపెట్టి ఆశీర్వదించమనే ఎవరి చేతిలో ఏదుందో, ఎవరి మనకి పవిత్రమైన వాళ్ళు ఉంటారు. మనకు తెలియదుగమ్మా ఎవరు పవిత్రమో ఎవరు అపవిత్రమైన వాళ్ళు. అందరినీ పిలిచినప్పుడు అందరినీ ఎవరి చేతి ఎటువంటిదో అని అందరినీ ఆశీర్వదించమని అక్షత్రిస్తారు, పూజిస్తారు. ఎందుకని ఎవరి చేతిలో ఏదుందో. మానవులు ఒక్కడన్నా ఉంటే ఆ యొక్క మానవుల యొక్క ఆశీర్వాదం చేత జీవితాలన్నీ శుభప్రాయంగా ఉంటాయని. అందుకనే మనం తెలుసుకుని ఇప్పుడు అదేం లేదు. కారు మార్కెట్కి వెళ్తాం, భోజనం చేయటం వచ్చేసి నన్ను ఎందుకు పిలిచారు? అక్కడ మీకు శుభరేఖల్లో ఇచ్చారు. ఆ దంపతులను ఆశీర్వదించి ఆశీర్వదించకుండా ఎవరు చేస్తున్నారు? అదే మరి ఇవాళ నాగరికత అంటే ఇది. వాళ్ళు మీకేమైనా ఆహ్వానించారు? దంపతులను ఆశీర్వదించమనే కదా. మరి మీరు చేస్తున్నారా? చేస్తున్నావు, భోజనం చేస్తున్నావు, వాళ్ళు కనిపించి నిన్ను ఎందుకు రమ్మన్నారు? ఏమయ్యా నిన్ను ఎందుకు రమ్మన్నానమ్మా? తిని వెళ్తానికేనా అని అంటాడా? నీకు ఆ జ్ఞానం ఉండాలి. మనం ఎందుకు రమ్మన్నారు, ఆహ్వానించారు? ఆ దంపతులను ఆశీర్వదించమని వచ్చారు. ఆ వివేకం మనకి ఏమైనా ఉందా? ఎందుకు వెళ్తున్నా అంటే తిండికి వెళ్తాను, నేను తినటానికే రమ్మన్నాను అనే ఈ వివేకం ఎవరికన్నా ఉన్నదా? ఆ కర్తవ్యం మనం పాటిస్తున్నామా? కనుక ఎవరి కర్తవ్యాన్ని వాడు గుర్తించుకోవాలన్నా. గుర్తించుకున్నప్పుడు అందరం సుఖంగా ఉంటాం. కర్తవ్యాన్ని గుర్తించుకున్నప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కనుక ధ్యానం అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోవాలంటే విషయాలతో బాధలు పొందుతున్నాం కనుక ఆ విషయాల నుంచి ప్రశాంతత కావాలని కనుక ఈ ప్రశాంతతకి లేకుండా చేసేది కారణం ఏంటని మీరు విచారించాలి. కోరికలే కదా. ఈ కోరికలు దేని వల్ల కలుగుతున్నాయి? కోరికలు ఈ కాయ తినాలి, మరి తింటే ఊరుకోదు, ఇంకో రకం వచ్చింది దాని ఈ కోరికలేగా. మరి అదే 4 కాయలు తిన్నావు, అది ఏమవుతుంది? అప్పుడు దాకా ప్రీతిగా ఉన్నది, ఇప్పుడు ఏమైంది? ఇది ఎక్కడున్నది? ఆ కాయలు ఏమైనా మార్పు వచ్చినాయా? మరి అప్పుడు దాకా ఉన్న ఆనందం మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయింది? దాని ఎందుకు ఆయుష్కత ఎందుకు కలిగింది? అంటే నీ మనస్సు. ఇట్లా ప్రతిదీ మీరు ఈ వస్తువునే జగత్తును విచారించుకున్నప్పుడు మనస్సు ఏమీ లేదు, ఇంట్లో వస్తువుల్లో ఆనందం లేదనేటువంటిది ఎప్పుడైతే గుర్తించుకోగలిగారో మనస్సు దాని అంతటా అది ఆగిపోతుంది. ధ్యానం అక్కలో గడుగుతుంది. విషయం తెలుసుకోకుండా ఆ దాన్ని గట్టిగా పట్టుకున్నాం, ఆగుతుంది.
ప్రమాదాన్ని పొందించి పెడతాం. ఆ వివేకం కలిగి దానికి కారణం ఏంటి, ఎక్కడ దీని మూలం అని వివేకంతో విచారించి దాని అమ్మట ఆలోచన చేసుకుంటే వెళ్ళి ఆ సృష్టి దగ్గరికి వెళ్ళి నొక్కితే సకామని ఆగిపోయింది. ఆ వివేకం లేకుండా ఇప్పుడు నేను పట్టుకుంటే అవుతుందో ప్రమాదం తెచ్చుకుంటున్నా. ఇది విషయాలు ఉంటే కలిగించుకెళ్ళి మీకు ప్రశాంతత లేని దాన్ని ఎక్కడ లేకుండానే వివేకం జ్ఞానం లేకుండా వేరే దాన్ని పట్టుకుని ప్రశాంతత రావాలంటే ఎట్లా వస్తుంది? ఈ ప్రశాంతత ఫ్యాన్ తిరగకుండా ఉండాలంటే వివేకంతో దాని మూలాన్ని పట్టుకుని ఒక్క సృష్టిస్తే ఆగిపోయింది. ఎంత సులువుగా ఉంది ఇప్పుడు. అట్లాగే ఈ ప్రశాంతత లేకుండా ఉండటానికి మూలం ఏదే ఉన్నది అని విచారణ చేసుకుంటే నీ యొక్క కోరికలు, ఈ కోరికలు దేని ఆధారం చేసుకొస్తున్నాయి? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి పరిణామం చెందుతూ ఉంటుంది. జగత్తు యొక్క స్వభావం అది. ఆ పరిణామంలో ఉన్నటువంటి జగత్తు ఏమిటే అందులో సుఖం ఉందని పలుకు తీస్తున్నాం. ఎండమామంలో నీళ్లు మా దారం తీసుకున్నాం. ఆ జ్ఞానం నీకు లేనంత కాలం నువ్వు మనసు ఎంత చేసినా ఆనందం అనుభవిస్తావు. నీకు బాగా అశాంతిని కలిగించేది ఎక్కడ ఉందో దాన్ని విచారం చేసి దాన్ని పట్టుకున్నామంటే ఆగిపోతాంటే ప్రశాంతత వచ్చేస్తుంది. వేరే శ్రమపడక్కర్లా. ఆ మూలాన్ని విచారించే సూచి ఎట్లయితే నొక్కితే ఫ్యాన్ ఆగిపోయిందో అట్లా ఈ వస్తుమయ వ్యామోహంలో ఉన్నటువంటి కోరికలు ఏ గుణం చేత కలుగుతాను మీకు? రజోగుణం చేత కలుగుతూ ఉంటాయి. రజోగుణం యొక్క వ్యామోహం అంటే దాని యొక్క స్వభావం ఏంటంటే విక్షేప రూపమైన రజోగుణం. విక్షేప రూపమైన రజోగుణం అంటే ఆ వస్తువు ఒకటైతే వేరొక వస్తువుగా భావం చేస్తుంది. ఆ వస్తువు ఆనందం ఇవ్వకపోయినా ఆ వస్తువు చాలా ఆనందం ఇస్తుంది అనేటువంటిది రజోగుణ సంబంధమైనటువంటి గుణం యొక్క స్వభావం. ఆ రజోగుణంలో ఉన్నంత కాలము వస్తు వ్యామోహంలో లేనిదాన్ని ఉంటుంది. దాని స్వభావం అది. అది సుఖం లేనిదాన్ని సుఖం ఉంది అనేటువంటి దాని స్వభావం, సహజత్వం. ఎంతసేపు ఆ వస్తువు కోసం, ఆ సుఖం కోసం అపేక్షించి దాని ఉంటే పరిగెత్తి బాధలు పొందించుకుంటాను. కనుక ఇప్పుడు ఆ బాధలు లేకుండా ఉండాలంటే ఆ రజోగుణాన్ని మనం లేకుండా తీసుకోవాలి. వస్తువు ఒకటైతే ఒకటి భావం చేసేటువంటి భావాన్ని లేకుండా తీసుకోవాలా. వస్తునిచ్చే జ్ఞానం కావాలా. ఆ వస్తునిచ్చే జ్ఞానం బుద్ధి పరిధిలో తత్వ సంపన్నమైనటువంటిది దానిలో ఉంటుంది. ఎందుకని బుద్ధి పరిధిలో స్థిరంగా ఉంటుంది. సత్వ సంపన్నంలో అక్కడ సహనము, ఓర్పు, శాంతి ఉంటుంది. దైవీభావంతో ఉంటాడు. కనుక వస్తువులో ఏమీ లేదు. విచారణ చేస్తాడు. ఆ కాయ తిన్నాం, 4 కాయలు తింటే లేదే. ఆ కాయల్లో ఏమైనా మార్పు ఉందా? లేదు. మరి ఎందుకు లేదు? ఇప్పుడు ముందు 4 రోజులు ఆనందంగా తిన్నాగా రుచిగా, మరి తర్వాత ఎందుకు రుచి లేదు అని ప్రశ్నించుకుంటాడు. ఇవాళ 4 కాయలు తిన్నామన్నాయి రోజు, అది రుచిగా ఉంది. రజోగుణం వాడు దానికి అలవాటు అయిపోతాడు. అది లేకపోతే ఉండలేడు. అప్పుడు సొప్పు చేసి కొనుక్కొచ్చి తినాల. తర్వాత ఏమవుతుంది? అప్పుడు తీర్చాల్సి వచ్చేసరికి బాధలు ఎక్కువ అవుతారు. అదే సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో ఉన్నప్పుడు వస్తువులో ఏమి లేదు. తిన్నాను 4 రోజులు తినేసరికి దానిలో లేదే, మరి తినాలని లేదు. ఎందుకు లేదు? అదే కాయగా అప్పుడు ఎందుకు ఆనందం ఉందో ఇప్పుడు ఆనందం ఎందుకు లేదు అనేది బుద్ధి పరిధిలో స్థిరంగా ఉండే ఆ విషయాన్ని విచారణ చేస్తారు. ఇక్కడ సత్వ సంపన్నంగా ఉంటాయి. ఇంద్రియాలు వికసించి ఉంటాయి. చక్కగా విషయాన్ని విషయంగా గ్రహించే సత్తా ఉంటుంది దానికి. అప్పుడు ఏమవుతుందో అది జడ పదార్థం. అది సుఖం ఏమవుతుంది? సుఖం. ఈ మనస్సే సుఖం అనుకుంటే సుఖం ఉంది, దుఃఖం ఉంటే దుఃఖం అనుకుంటుంది అని నిశ్చయం చేసి ఆ వస్తువు లేకపోతే ఇప్పుడు ఏం పోయింది, తినకపోతే ఏమైంది. ఎప్పుడన్నా అవకాశం ఉంటే కొనుక్కుందాం, తిందాం అన్నప్పుడు ఇబ్బంది లేదు కదా. నువ్వు ఇబ్బంది పడవు, ఇతరులు ఇబ్బంది పెట్టవు. కనుక వీటికి అన్నిటికీ కారణం ఏంటో అంటే రజోగుణ సంబంధం.
ఆ రజోగుణ సంబంధంగా ఉన్నప్పుడు ఒక వస్తువుగా ఉన్నప్పుడు మీరు గుర్తించలేరు. ఆనందం లేని దాన్ని ఆనందం ఉందని భావించి బాధలు పొందించుకుంటారు. కనుక వస్తుమయ విచారణ కావాలన్నప్పుడు రజోగుణ సంబంధంగా నువ్వు ఉన్నప్పుడు దాని స్వభావం ఆనందం లేని దాన్ని ఆనందం అనే భావం చేస్తాడు. అందుకని నిరంతరము బాధ చెందుతూ ఉంటుంది. కనుక తత్వ సంపన్నమైన బుద్ధిపతులు ఉన్నప్పుడు వస్తువులో జ్ఞానం వినియోగిస్తావు. ఆ వస్తువులో జడ పదార్థము దానికి సుఖం కానీ దుఃఖం కానీ దాని స్వభావం ఇచ్చే లేదు. అక్కడ ఈ మనస్సులే ఉన్నది అని బుద్ధినిత్యంత విచారం చేసి దానికి ప్రాధాన్యత, దానికి నువ్వు బానిసవు, అది నీకు బానిస అయి ఉంటుంది. అట్లా జీవితాలు మనం ప్రతిదాన్ని వినియోగించుకోండి. నూతనంగా వచ్చే పరికరాలను వినియోగించుకోవటానికి కాదు, ఆరానుగుణ్యంగా మనకి జీవితానికి సుఖంగా కార్యక్రమాన్ని జీవించడానికి ఏర్పడ్డాయి. ఎంత సమాజం మరి జనాభా పెరిగిపోతుంది, మరి అన్ని వనరులు ఉండాలా, కనీసం నిత్యం తినటానికి ఉండటానికి కట్టుకోవటానికి అవసరాలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవటానికి వారి ఎంత జనాభా పెరిగితే ఈ టెక్నాలజీ పెరిగినప్పుడే మనం అంతరం సుఖంగా ఉండగలుగుతాం. దాన్ని ఆశ్రయించండి, దాన్ని ఆచరించుకోండి, ఉపయోగించుకోండి, కానీ దాన్ని బానిసవుతాడు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతావు. మనకు అశాంతిని కలిగించేదైనటువంటి ఏదైనటువంటి మూలం విచారణ చేసుకుని దాన్ని పట్టుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం. అది మనం విచారణ చేసుకో. కనుక మనం ధ్యానం అనేది చేసుకోండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. దాని మూలాన్ని గుర్తెరిగితే ఇది ధ్యానం యొక్క సారాంశం. కనుక ఇప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఇట్లా ఉండాలి. మీరు చూసుకోండి చక్కగా, ఎవరు కాదని లేదు, ఎవరు అభిష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు. కానీ మనం ప్రశాంతత కావాలనుకున్నాం కనుక దేన్ని మనకు అందుబాటులో ఉంటే దాన్ని పొందగలుగుతాము అనేటువంటి స్థిరంగా మీరు విచారణ చేసుకుని అట్లా తెలుసుకోండి. ఇంకా ధ్యానం అంటే ఇంకా నీకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు, శాశ్వతమైన ఆనందం కావాలనుకున్నప్పుడు ఈ దేహధర్మాన్ని విచారణ చేసుకో. ఈ గుణాతీతమైన నువ్వు ఆత్మస్వరూపురాలు కనుక ఈ త్రిగుణాత్మకమైన గుణం దేహధర్మం, దేహమే నేననుకుని ఈ గుణాలతో ప్రేరేపింపబడి ఈ శరీర సంబంధంగా నేను, నాది, నా వాళ్ళు అనేటువంటివి మమకారంతో బంధించబడి, అది రజోగుణంలో ఉన్నప్పుడు ఇంకా బంధించబడి, నువ్వు ఆరోగ్యంగా ఉండి నీకు కావాల్సినటువంటి వాళ్ళకి బాధలు వస్తే నువ్వు ఆరోగ్యంగా ఉండి ఆ బాధలతో నువ్వు బాధపడుతున్నావు. కనుక రజోగుణంలో ఉన్నప్పుడు నేను, నాది, నావాడు అనేటువంటి మమకారం, స్వార్థం, అంతా స్వార్థమే, ఏమాత్రం త్యాగం చేయదు. త్యాగం అంటే బాధలు ఉండవు. స్వార్థం ఎంత పెంచుకున్నారో అంత బాధలు. కనుక ఎప్పుడు ఈ రజోగుణ స్వభావం అది, స్వార్థం దానికి తన సుఖమే, తనకు సంబంధించిన వాళ్ళు సుఖం కావాలంటుంది. తనకి ఇష్టం కాకుండా ఏదన్నా బాధ కలిగించే మాట మాట్లాడితే నీ అయినాళ్ళ మీద కూడా నీ కోపం, అయిష్టత, వాళ్ళతో నువ్వు మాట్లాడి కూడా మాట్లాడు. కనుక ఈ విధంగా రజోగుణ సంబంధమైన దాన్ని మీరు ఉన్నప్పుడు నిరంతరము బాధ చెందుతూనే ఉంటారు. స్వార్థమే, అంత స్వార్థం చేత నీ స్వార్థానికి ఏమాత్రం అడ్డు వచ్చినా బాధలు పొందుతుంటావు, ఇతరులు బాధ పెడుతూ ఉంటావు నీ సుఖం కోసం. ఇక నీకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? నీకు ప్రశాంతత కావాలంటే రజోగుణాన్ని మీరు వదులుకోవాలా. రజోగుణం యొక్క స్వభావం ఏంటంటే మనస్సు పరిధిలో ఎప్పుడు చంచలంగా ఉంటుంది. దాని స్వభావం ఏంటంటే స్వార్థం, నీ సుఖం, నావన్నాడు సుఖమే. రెండోది నేనే, అహం, గొప్ప. లేకపోయినా నీదో సరుకు లేకపోయినా అందరికంటే నేనే గొప్ప అనుకుంటావు. ఆ గొప్పగా మెయింటైన్ చేయాలంటావు. నీ పక్క ఒక కోటీశ్వరులు ఉండాలనుకో, ఆ కోటీశ్వరులతో పాటు నేను కూడా మెయింటైన్ చేయాలి. అహం గొప్ప, నేను కూడా గొప్ప.
అప్పుడు ఏమైంది? అది సహజంగా ఉన్నాను, అసహజంగా పూర్తిస్తుంటే ఎంతకాలం ఉంటావు? తర్వాత ఏమవుతున్నావు? ఎంత హీన స్థితికి వెళ్ళి ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు? కానీ దీనికి కారణం ఏంటి? రజోగుణం. నేను అనే అహం భావన. ఇది అంతటి కారణం. అశాంతికి, దుఃఖాలకి, బాధలకి అన్నిటికీ ఆధారమైంది ఈ రజోగుణం. దీన్ని మనం గుర్తించం. దీన్ని గుర్తించకుండా కడు కూర్చుని ఎంతసేపు కూర్చుంటే ఆనందం పొందుతాం. మళ్ళీ దాంట్లో నుంచి వచ్చినాక ఈ గుణాలతోనే ప్రేరేపింపబడి బాధలే అనుభవిస్తాం. కనుక మనం సుఖంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఈ రజోగుణం ఉన్నంతకాలం మీరు బాగా అనిపిస్తున్నారనేది మీకు అనుభవంలోకి వస్తాను. సుఖంగా కావాలంటే ఈ గుణాన్ని వదలాలి అనేది తేలుతుంది కదా. ఈ రజోగుణంలో నేను అనే అహంభావన ఉన్నప్పుడు స్వార్థం కోసం ఇతరులకి బాగా కనిపించదు, నీ సుఖాన్ని కూడుకుంటావు. ఇతరులకు ఏ సహాయం చేయకూడదు. ఒకవేళ సహాయం చేస్తే వాళ్ళ నుంచి నువ్వు 100 రూపాయలు సహాయం చేస్తే వాళ్ళ ద్వారా 400 రూపాయలు లాభం వస్తే నువ్వు సహాయం చేస్తావు. వాళ్ళు అడగకూడదని వీళ్ళు అడుగుతావు, కాకబట్టి మరీ చేస్తావు. తెలిసిందా? అప్పుడు చేసి అప్పుడు పట్టుకుంటావు నీ పని వచ్చినప్పుడు. నేను నీకు ఎంత సహాయం చేస్తే ఇప్పుడు నాకు అవసరం వస్తే నువ్వు చేయవా అని పీక పట్టి కూర్చుంటావు. చూసా? అప్పుడు ఆడు ఎంత బాధపడతాడు? తప్పనిసరిగా నీ స్వార్థం కోసం ఆయన బలి చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉంటున్నావు. ఆడి బలి అయితే నీకు ఆనందం. స్వార్థంతో ఉంటాడు, నేనే గొప్ప అనిపించుకోవాలంటాడు. ఇతరులు బాగుంటే ఊరుకోడు. రాగము, ద్వేషం, ఈర్ష్య, అసూయలతో కూడుకుని ఉంటాడు. ఏంటి వాడిని ఎట్లా చెడగొట్టాలి? ఆ నిజోలు పని రాట్లా. నాకంటే నిన్నగా మనకి ఎంత అడవుతాడని ఆయన ఎట్లా పడగొట్టాలని. ఇది రాగం, ద్వేష, ఈర్ష్య, అసూయ. రాగం ఏంటంటే నీ వాళ్ళ అనురాగం కలిగి అయ్యో వాళ్ళకి ఏ బాధ వచ్చినా నా వాడికి వచ్చి పడిందని నువ్వు అనురాగంతో పాటిస్తున్నావు. ఈ లక్షణాలన్నీ రజోగుణంలో ఉంటాయి కనుక ఈ లక్షణాల్లో మీరు ఉన్నంతకాలం ఆనందాన్ని అనుభవించడానికి మీకు అర్హత లేదు. మీరు ఆనందాన్ని పొందాలి, సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రజోగుణాన్ని లేకుండా చేసుకోవాలి. ఈ రజోగుణాన్ని లేకుండా చేసుకోవాలంటే దేన్ని ఆశ్రయిస్తే ఈ రజోగుణం లేకుండా పోతుంది, అంతే కదా. కనుక సత్వ సంపన్నమైనటువంటి దైవీ భావన గల సత్వ సంపన్నమైనటువంటి గుణాన్ని ఆశ్రయించాలి. ఆ గుణాన్ని ఆశ్రయించి ఆ లక్షణంలో మనం ఎక్కడున్నా రజోగుణంలో ఉన్నాం. నీలో నుంచి విమోచన పొందాలనుకుంటున్నాం. బాధలు అని తెలిసి ఈ బాధలు పోవాలంటే, సుఖంగా ఉండాలనుకుంటే దైవీభావంతో కూడుకున్నటువంటి సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో మనం ఉండాలా. ఉన్నప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాము అనేది నీకు తెలియజెప్పారు. ఆ గుణంలో ఉండాలంటే ఈ లక్షణాలు నువ్వు పెంపొందించుకోవాలా. ఆ లక్షణాలు ఏంటంటే నేనే అహంభావంగా ఉండాలా, అక్కడ నువ్వు లేకుండా చేసుకోవాలి. ఆ స్థానంలో నీ ఇష్ట దైవాన్ని పెట్టుకో. అక్కడ స్వార్థంగా ఉండవు, ఇక్కడ త్యాగం చేయి. ఇతరుల కోసం నువ్వు త్యాగం చేయాల. ఇప్పుడు నువ్వు ఒక్క మాట అంటే నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావో అదే మాట నేను వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు అట్లా బాధపడతారు కదా. చేయకుండా పని చేస్తే వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళు నీకు చేయకుండా పని చేస్తే నువ్వు ఎట్లా బాధపడుతున్నావు? కనుక ఇట్లా గుర్తించుకోవాలా. త్యాగం అంటే ఏంటి? అక్కడ స్వార్థంతో అందరినీ బాధ పెట్టావు, నువ్వు బాధపడ్డావు. త్యాగం అంటే నీవు సుఖాన్ని త్యాగం చేయాలి. నీ త్యాగంతో అందరూ సుఖపడాలి. వాళ్ళ గురించి నువ్వు కష్టపడ్డా నీవు. త్యాగం అంటే ఏంటి? నీకు కష్టం వచ్చినా సరే నీ నుంచి ఇతరులకు బాధ కలగకుండా ఉండటమే త్యాగం. తెలిసిందా? అట్లా మాటలో కానీ భావంలో కానీ చేస్తున్నానా లేదా అన్నప్పుడు అది ఒక మొట్టమొదటి లక్షణం. దైవీ భావంతో ఉండాలి. మొట్టమొదట దైవీ భావంలో మానవుడు ఉండలేదు.
తత్వ సంపన్నం. కనుక దైవీభావంతో ఉన్నప్పుడు ఇతరులకు కష్టం లేకుండా ఉండాలి, మాటలో కానీ చేతలో కానీ. నా నుంచి ఇతరుల నుంచి ఏ బాధ వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. ఏంటి ఇప్పుడు దండ, ఇప్పుడేనా సమయం? అది ఆ అమ్మాయి మనసు అక్కడికి వచ్చేది. నేను చెప్పిందే ఒకటిదే, ఇదే మాయ అంటే ఎక్కడో లేదు. ఆ అమ్మాయిలో ప్రవేశించి మాయ, ఈ దండ ఇదేనా వేసే టైం? టైం లేదా? వెళ్ళినాక వేసుకోరాదా? లేకపోతే వేయాలనుకున్నప్పుడు వీళ్ళంతా రాకముందే వేసుకుంటారు. ఇదే రజోగుణం యొక్క స్వభావం. మాయ అంటే ఇట్లాగే మనకు తెలియకుండానే దేని మీద మరో చేస్తుంది. వెంటనే ఏకాగ్రత పోయిందా లేదా? మరి నేను చెప్పినంత నువ్వు గ్రహించగలుగుతావా? ఏకాగ్రతలో ఉన్నంతసేపు స్థితిని పొందగలుగుతావా? కనుక మనం అందుకనే ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతమైన ప్రదేశం కావాలి. మొట్టమొదట మీరు ఒక స్థిరమైన స్థితికి వచ్చే వరకు ఆయన ఉండాలని. స్థిరమైన స్థితికి వచ్చినప్పుడు, స్థిరమైన స్థితి ఎప్పుడు వస్తుంది? దీనిలో ఉన్నటువంటి ఆ రసానుభవాన్ని పొందుతూ ఉంటారు. ఈ రసం చెరుకుదంటు తిన్నారు, చొప్పదంటుని ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు మీరంతా చొప్పదంటు రసంలో ఉన్నాం. ఏమాత్రం వచ్చినా వెళ్ళిపోతున్నాం. కనుక ఆ స్థితి నుంచి మార్చి చెరుకుదంట్లో మార్చామనుకో, ఎన్ని చొప్పదంట్లు వచ్చినా అలా టెంక చూడడం, వాటి మీద నువ్వు ప్రభావితం అవ్వవు. అట్లాగే మీరు ఈ మనోపతిలో విషయాల మీద పరిగెత్తేదానికి దాని సహజ స్వభావం అనాదిగా వస్తాను. కాసేపు కూర్చోాలంటే కూర్చోలేదు, అది మళ్ళీ పానికి కూర్చోబెట్టాలి. అట్లా నెమ్మదిగా దానికి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాలంటే ఇది ఇటువంటి దానికి కారణం. కనుక మనం ఇక్కడ ఒక సహజమైన స్థితిలో స్థిరపడే వరకు జాగ్రత్తగా ఉండాలి. స్థిరపడ్డాక వాటిని మనం పట్టించుకోవాలి. ఈ ఆస్వాదన చూస్తుంటాం, ఈ రుచి కోసమే తప్పతప్పలాడుతుంది. నీకు తెలియకుండానే దీంట్లోనే ఉంటుంది. ఫస్ట్ మీకు ఏం తగ్గినట్టే ఉంటుంది. ఆ స్థితి వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థితి వచ్చినాక పక్కన గందరగోళం జరిగినా నీకు పట్టదు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉన్నప్పుడే మేము చెప్పింది మీరు చక్కగా అవగాహన చేసుకున్నది. బయటికి వెళ్ళాక ఎట్టన్నా ఉంటాయి, ఇక్కడ మాత్రం ఆనందాన్ని అనిపిస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కొంతకాలం ఏంటంటే బయటికి వెళ్ళినా కూడా ఆనందాన్ని, ఇంటికి వెళ్ళేదాకా ఉంటుంది. ఇంటికి వెళ్ళినా సమస్యల్లో పడిపోతూ ఉంటారు. మళ్ళీ కొన్నాళ్ళు వస్తూ ఉంటారు, ఇంట్లోకి వెళ్ళేదాకా ఉంటుంది. మళ్ళీ పనులు పడుతుంటారు. తర్వాత మళ్ళీ ఎంత ఉంటుంటే ఈ రుచి పెరుగుతుంది కదా, ఆ పనులు చేస్తూ కూడా ఆ రుచిలోనే పనులు చేస్తూ ఉంటారు. ఆ రుచి సమయత్వం చెందుతూ అన్ని పనులు చేసుకుంటుంటారు. అప్పుడు పనుల యొక్క ప్రాముఖ్యత లేదంటారు. పనులు చేసుకుంటూ నీ ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ పనులు చేస్తున్నావు. ఇది ఎప్పుడు చేయగలుగుతామంటే సత్వ సంపన్నమైన బుద్ధిపతిలో మీరు ఉన్నప్పుడు ఇక్కడ చక్కగా వినగలుగుతారు. ఇట్లా స్థితుల వారీగా పెంపొందించుకోగలుగుతారు, ఆనందాన్ని అనుభవించగలుగుతారు. కనుక మనం ఈ రజ ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనుకుంటే రజోగుణం మీకు పెద్ద బంధహితువైంది. వస్తువులో ఆనందం లేని దాన్ని ఆనందం ఉందని చెప్పి ఆ వస్తువు ఏమవుతో చెప్పాను కదా. కనుక నీకు సుఖం కావాలంటే వస్తు నిత్యం చేయగలిగినటువంటి గుణాన్ని నువ్వు పెట్టుకోవాలి. అది సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో ఉంటుంది. అక్కడ నీకు స్వార్థం ఉండదు. ఇతరుల కోసం నువ్వు కష్టపడడానికి ప్రయత్నిస్తావు. అప్పుడు నీకు ఇతరుల నుంచి సహాయమే దొరుకుతుంది, కానీ అపకారం జరగదు. నువ్వు 10 మందికి త్యాగం చేస్తున్నావు నీ పరిధిలో. మాటలు కానీ చేత కానీ ఇతరులను ఒప్పించకుండా జీవిస్తున్నావు. వాళ్ళ నుంచి నువ్వేం పొందుతావు? నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళంతా నీకు సహాయకారిగా ఉంటున్నారు. అలా ఎవరు చేశారు? నువ్వు చేసుకున్నదే నీకు వచ్చింది. అదే రజోగుణంలో ఉన్నాడు, వాడి ప్రభావం చేత మనంతా అనుభవమైనకుండా ఏం చేయలేని స్థితిలో వాడికి ఇబ్బందులు వచ్చినాయి అనుకో, వాడు బాగా అది అట్టగా అమ్మకించాల్సిందేరా, అది చేసింది సరిపోయింది రాకుడు అని నువ్వు కష్టపడాలనుకుంటావు. అది ఏది వచ్చింది? వాడు చేసుకున్నదే నీకు వచ్చింది.
నువ్వే మాట మాట్లాడావో అదే నీకు ఎదురొచ్చేస్తుంది. ఎవరు వాళ్ళ మీద ఇతరుల మీద ఆపాదిస్తాను. ఎప్పుడు ఆపాదిస్తావు? ఈ రజోగుణంలో ఉన్నంతసేపు ఆపాదిస్తాను. నిన్ను నువ్వు చూసుకోవు. ఎంతసేపు ఇతరులను చూసుకుంటావు. నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూసుకోవు. ప్రభు చెప్పాడు, ఇతరుల కంటిలో ఉన్న మనసు కనపడుతుందంట నీకు. ఎప్పుడు కనపడితే రజగుణంలో ఉన్నప్పుడు. కనుక అదే సత్వ సంపన్నంలో ఉన్నప్పుడు, బుద్ధి పద్ధతిలో ఉన్నప్పుడు